వెల్కమ్ టు బిగ్ టాక్. నేను విజయ్. నటుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్ అయ్యారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్పై అనుచిత వ్యాఖ్యలు చేశారని పోసానిపై ఆరోపణలపై ఏపీ వ్యాప్తంగా ఆయనపై కేసులు నమోదయ్యాయి. పోసాని అరెస్ట్ను వైసీపీ తప్పుపట్టింది. ఇలాంటి చర్యలకు మూల్యం చెల్లించుకోక తప్పదంటూ కూటమి ప్రభుత్వానికి మాజీ మంత్రి అంబటి వార్నింగ్ కూడా ఇచ్చారు. చంద్రబాబు, లోకేష్ను ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారని ప్రశ్నించారు మాజీ మంత్రి కురసాల కన్నబాబు. రాష్ట్రంలో లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని ఆయన ఫైర్ అయ్యారు. ఇంతకు ఏపీలో ఏం జరుగుతుంది? పోసాని అరెస్టు వెనుక కారణాలేంటి? కూటమి ప్రభుత్వం ప్రతీకార చర్యలకు పాల్పడుతుందా? రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తుందనే వైసీపీ ఆరోపణలు నిజమేనా? ఇదే అంశం గురించి వాటి బిగ్ టాక్లో చర్చిద్దాం. సినీ నటుడు పోసాని కృష్ణమురళిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ మీద అసభ్య పదజాలంతో విరుచుకుపడిన సందర్భంలో ఆయన మీద అనేక విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఆ కోణంలోనే ఇప్పుడు అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఇదంతా వైసీపీ కక్ష సాధింపంటూ కూడా కొట్టిపారేస్తుంది. ఆరోగ్యం బాగాలేదని చెప్పినప్పటికీ కూడా పోసానిని అరెస్ట్ చేయడం పట్ల ఆయన కుటుంబ సభ్యులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు బండారు రామ్మోహన్ గారు, రాజకీయ విశ్లేషకులు ఉన్నారు మనతో. ఆయనతో మాట్లాడదాం. రామ్మోహన్ గారు, నమస్తే అండి. సార్, పోసాని అరెస్ట్ని ఎలా చూస్తారు? ముఖ్యంగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన ఆరోగ్యం బాగాలేదని చెప్పినప్పటికీ కూడా ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. గతంలో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ మీద అసభ్య పదజాలంతో ఈయన విమర్శలు చేశారు. అదే కారణంతో ఇప్పుడు అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా తప్పు చేసిన వాడు వాళ్ళకి అప్పుడు రేపు జైలు పోవాల్సిందే. ఆయన మాట్లాడిన మాటలు చూసినాం, కానీ చేసిన సందర్భం కానీ చేసిన తీరు కానీ సరైనది కాదు. ఎందుకంటే ఆయన మీద ఇప్పటికీ దాదాపు అంటే 2023-24లో చాలా కేసులు నమోదయ్యాయి. అప్పుడు అధికార పక్షం వారి వైసీపీ కనుక, వైసీపీలో ఆయన ప్రధాన లీడర్ కనుక, అట్లాగే ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధ్యక్షుడిగా ఉన్నారు కనుక ఆయన నా ప్రభుత్వం అరెస్ట్ చేయలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 7 నెలల తర్వాత 8 నెలల తర్వాత అరెస్ట్ చేసిండ్రు. నేను అరెస్ట్ చేసిన తీరు అంటే అర్ధరాత్రి పోయి రాత్రి పోయి 8-9 గంటలకు పోయి అరెస్ట్ చేయడం సరిగ్గా కాదు. అంతకుముందు రఘురామకృష్ణ రాజు గారిని అరెస్ట్ చేసినప్పుడు కానీ, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన తీరు కానీ, అది వైసీపీ పార్టీ ఎంపీ ఆయన, టీడీపీ అధ్యక్షుడు, అట్లాగే మాజీ ముఖ్యమంత్రి. అప్పుడు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ వాళ్ళు అదే చేసినప్పుడు మనం ఏది ఇస్తే తిరిగి వస్తుంది కదా. కానీ కక్ష సాధింపు రాజకీయాలు మంచిగా విజయ్ గారు, ఇది సరైనది కాదు. ఇందులో నాన్ బెయిలబుల్ కావచ్చు, కానీ తెల్లారి పొద్దున పోయి అరెస్ట్ చేయొచ్చు కదా, నష్టం లేదు కదా. నోటీస్ కానీ రామ్మోహన్ గారు, మీరు చెప్పినట్టు కక్ష సాధింపు అనేది ఎప్పటికీ మంచి పద్ధతి కానప్పటికీ కూడా కానీ వీళ్ళు చేసిన తప్పులు మాత్రం ఉన్నాయిగా. వాటి మీద చర్యలు తీసుకుంటే కక్ష సాధింపు అంటాం ఎంతవరకు కరెక్ట్ కాదు. అందుకని నేను అంటున్నాను, అరెస్ట్ చేసిన సమయం సరైనది కాదంటే కానీ ఆయన మాట్లాడడం ఆయన ఒక్కరే కాదు. ఒకసారి కృష్ణమురళి గారు ఏంది, కొడాలి నాని అయితేంది, లేకపోతే ఆడనాని అయితేంది, వంశీ అయితేంది, వీళ్ళకి నోటికి అదుపు లేదు కదా. గతంలో మాట్లాడిన మాటలు చూసాం కదా మనం. ఎట్లా పడితే అట్లా. కనీసం వర్గం చెప్పాలంటే అంతకుముందు 5 ఏళ్ల లెక్క వేరు ఉన్నది, తర్వాత వైసీపీ వచ్చిన తర్వాత లెక్క వేరుగా ఉన్నది. ఇది కరెక్ట్ కాదు. రెండోది కూడా చెప్తున్నాను విజయ్ గారు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మాట్లాడితే చాలా బాగా అనిపిస్తుంది. ఈ కుల రాజకీయాలు అంటే ఏ కులం వాడైతే ఆ కులం వాడిని తిట్టియడం, కుల సమీకరణ చేసుకుంటూ కులగచ్చి పోతలేదు అంటున్నాను. ఇప్పటికైనా సరే 3-4 ఏళ్ళ ముందుగా ప్రభుత్వం చేయాల్సిన పని విడిచిపెట్టి అరెస్టులు వారి చేయాల్సిందే కాదట్లేదు. మురళి గారు చేసిన తప్పే, చేసిన వాళ్ళు చేసుకున్నంతే. కానీ అరెస్ట్ చేసిన తీరు, ఈ తెల్లారి డేట్లేసి నిన్న రాత్రి అరెస్ట్ చేయడం, అసలు యాక్చువల్ గా వారింటి చూశాను అనేది ఇవా డేట్ ఉన్నది. ఇవా డేట్ ఉంటే అర్ధరాత్రి దాటిన తర్వాత అరెస్ట్ చేయాల్సింది. దానికి పొద్దున నష్టమే ఉంది, అంతకని ఏం లేదు. కానీ వాళ్ళు మాట్లాడిన మాటలు మాత్రం సరైనవి కావు. ఆనాడు 73 ఏళ్ల వయసులో చంద్రబాబు నాయుడు గారిని ఎక్కడనో నంద్యాల అరెస్ట్ చేసి రోడ్డు మార్గంగా తీసుకొచ్చిన వైనం దాన్ని ఎట్లా తప్పుపట్టినామో, అట్లాగే రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేసిన విషయంలో అప్పుడు ఎట్లా తప్పుపట్టినామో, ఇప్పుడు కూడా ఏమంటున్నాం అంటే చేసిన టైం సరైనది కాదు. ఎటు పారిపోరు కాదు. ఇవాళ కాకపోతే రేపు నష్టం ఉందని. అంటే ప్రధానంగా వ్యక్తిగత విషయాలు కూడా రామ్మోహన్ గారు, వ్యక్తిగత విషయాలు కూడా పోసాని గతంలో మాట్లాడాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అమ్మాయిల్ని అధికారం మార్చే విషయంలో అమ్మాయిలతో ఏదో చేశాడన్న విషయం మాట్లాడడం ఒకటైతే, పవన్ కళ్యాణ్ వైఫ్ గురించి కూడా చాలా దారుణంగా మాట్లాడాడు, లోకేష్ గురించి మాట్లాడారు. అంటే ఇలాంటి విమర్శలు అనేవి కరెక్ట్ కాదు. కానీ ఇప్పుడు వాటిపై చర్య తీసుకుంటే మాత్రం రాజకీయ కక్ష సాధింపనడం అది ఎంతవరకు కరెక్ట్ కాదు అంటున్నాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు నేను చెప్పాను కదా, ఉదాహరణ అని చెప్పాను కదా. వాళ్ళ పార్టీ ఎంపీని మాజీ ముఖ్యమంత్రి అరెస్ట్ చేసిన తీరును కూడా మనం నిరసించినాం కదా.
అదే అంటున్నాం. ఇప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడేమో వాళ్ళు సరి అయింది ఎట్లయితే ఇప్పుడు కక్ష సాధింపు ఎట్లా అవుతుందని అడుగుతున్నాను. వాళ్ళు మాట్లాడిన మాటలు కూడా చిన్నవి కావు. గతంలో అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మన చంద్రబాబు నాయుడు గారిని ఆయన భార్య గురించి, అట్లాగే ముగ్గురు భార్యలు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి గురించి వీళ్ళు మాట్లాడిన మాటలు తక్కువ. అందుకని అంబటి రాంబాబు గారి నుంచి మొదలు పెడితే కొంచెం నయం అనుకోండి. ఆళ్ళ నాని గాని కొడాలి నాని అయితే నోటికి హద్దు లేదు కదా. వంశీ గారు కూడా, వంశీ గారు ఎక్కడి నుంచి వచ్చారు? అసలు ఒక రకంగా చెప్పాలంటే విజయ్ గారు వీళ్ళందరూ ఒకటే కూటి పక్షులు అంటున్నాను. గతంలో కొడాలి నాని ఏ పార్టీ, వంశీ ఏ పార్టీ, వీళ్ళని పెంచి పోషించింది ఎవరు? ఇదే రాజకీయ పార్టీలు కదా. రెండు పార్టీలు నాకు విజ్ఞప్తి ఏంటంటే ముఖ్యంగా పార్టీలు ఇట్లా కొట్లాడుకుంటూ కానీ వచ్చే రామ్మోహన్ గారు నాకు ఒక్క విషయం అర్థం కాలేదు. ఇప్పుడు మీరు చెప్పిన విషయమే, కొడాలి నాని కానీ వంశీ కానీ ఏ పార్టీలో అయితే ఎదిగారో ఆ పార్టీ మీదే అంత కక్ష ఎందుకు పెట్టుకున్నారు? పైగా సామాజిక వర్గం కూడా సేమ్ అయినప్పటికీ కూడా వాళ్ళు అంత కక్షపూరితంగా అంత దారుణంగా ఎలా మాట్లాడగలిగారు అనేది ఇప్పుడు కూడా నాకు అర్థం కావట్లేదు. విజయ్ గారు ఇప్పుడు నేను నిజంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ కుల రాజకీయాలు చూస్తే ఆ కులగతి రాజకీయాలు చూస్తే నాకు బాధ వేస్తుంది. మాట్లాడాలంటే కూడా అనిపిస్తుంది, కానీ తప్పదు. ఎందుకంటే రాజకీయాల్లో కులం లేకుండా లేవు, కులం సమీకరణ లేకుండా లేవు. కానీ వాళ్ళు అంటే నేను అదే చెప్పాను కదా, ఏ కుల వాళ్ళతో ఆ కుల వాళ్ళని తిట్టించారు. పవన్ కళ్యాణ్ అయితే కొడాలి నానితోని, మన ఆళ్ల నానితోని, కొడాలి నాని గారితోనేమో ఇటు పక్కన చంద్రబాబు నాయుడు తిట్టించారు కదా. వాళ్ళు ఆ పార్టీ నుంచి ఎన్నికయ్యారు కదా. అంటే స్వామి కంటే స్వామి భక్తి, రాజు కంటే రాజభక్తి చూపేది ఎక్కువ చూపేస్తే వీళ్ళకే కాదు రేపు పోలీసులకు కూడా వస్తుంది అంటున్నారు. ఉదాహరణ రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ లో అప్పుడు ఎవరు పోయిండ్రు, తర్వాత జైలు పోయింది బిపి ఆచార్య, శ్రీలక్ష్మి గారు, ఓ 10 మంది నలుగురు ఉద్యోగులు, మన ఐఏఎస్ ఐపీఎస్ పోయింది కదా. నిన్నట్టు కాక మొన్న ఇప్పుడు ఎవరైతే సంజయ్ మన సిఐడి చీఫ్ ఎవరు పోయిండ్రు, అట్లాగే దాదాపు చిత్వాని కేసులు ఎవరు పోయిండ్రు. వీళ్ళు ఏం చేస్తున్నారు? అధికారులు ముఖ్యంగా పోలీసు యంత్రాంగం శాంతి భద్రతల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటారు, రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటారు. కానీ ఎక్కడ వస్తుంది విజయ్ గారు సాంకేతికంగా అసలు నిజంగా చెప్పాలంటే ఎఫ్ఐఆర్ దాఖలు చేసి విచారణ సంస్థలు వేరే స్వతంత్ర విచారణ సంస్థ అప్పచెప్పి సమస్య ఉండకపోతుండే. అందుకనే వెనకట మన సినిమాలో పాట ఉంది, సాగినంత కాలం నా అంత వాళ్ళు లేనందురు, సాగకపోతే ఊరికే చతికిల పడిపోదురు. నిజంగా వైస్ వర్స వస్తుంది. ఒకనాడు వీళ్ళే బాధితులు, వీళ్ళే బాధ పెట్టినవాడు. అందుకని అధికారం పోగానే ఏమి లేని వాళ్ళు అవుతున్నారు, ఇప్పుడు వేరేగా అరుస్తున్నారు కదా. మరి అంతకుముందు వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేశారని ప్రశ్న వస్తుంది కదా. రెడ్ బుక్లు, బ్లూ బుక్లు, అట్లాగే ఆరెంజ్ బుక్లు, పింక్ బుక్లు రాస్తున్నారు అందరు కూడా. ఇది ఒక రకంగా అధికారులు బెదిరించడమే అంటున్నాను విజయ్ గారు. నేను యాక్చువల్ గా పాత ఐపీసీ సెక్షన్ ప్రకారం 353 అని ఉంటుంది. అంటే అధికారిక విధులను ఆటంకం పరచడం. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మాట్లాడిన మాట్లాడింది, బజార్లు నిలబెట్టి నగ్నంగా మేము నిలబెడతాం, మిమ్మల్ని బజార్ నిలబెట్టి మిమ్మల్ని శిక్షిస్తామని మాట అంటుంటే చట్టానికి వీళ్ళు ఎట్లా బాధ్యులు అవుతున్నారు? ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వాళ్ళు కూడా అధికారులు బెదిరిస్తుంటే నిజంగా ఒక గడుచున్న పోలీస్ ఆఫీసర్ అయితే ఎవరైతే ఇట్లా జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఇంకెవరు మాట్లాడినా వాళ్ళ మీద కేసు పెట్టవచ్చు. మా అధికారిక విధులను మమ్మల్ని బెదిరిస్తున్నారు, బ్లాక్ మెయిల్ చేస్తున్నారు, మేము అధికారంలోకి వచ్చిన మిమ్మల్ని మీ పని పడతామంటే ఏమన్నట్టు? మరి వీళ్ళు అధికారం ఉన్నప్పుడు ఆ పని చేశారు కదా, వాళ్ళ సేవకులకు ఉపయోగించుకున్నారు కదా వీళ్ళని. అందుకనే వాళ్ళ టైం వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళు పోలీసులు ఉపయోగించుకుంటున్నారు. అధికారం పోగానే పేదలైపోయి బేలగా అరుస్తున్నారు కదా. అందుకనే ఇద్దరికి కూడా వర్తిస్తుంది అంటున్నాను. రెండు చేతులు కలిసి చప్పట్లు అవుతున్నాయి. కాకపోతే కొంచెం ఎక్కువ తక్కువ. నేను చంద్రబాబు నాయుడు గారు అట్లా చేసిందా, లేకుంటే రాజశేఖర రెడ్డి చేసిన మన జగన్మోహన్ రెడ్డి గారు చేసిందా అనే సమస్య లేదు. కొంచెం ఎక్కువ తక్కువ రెండు చేతులు కలిసి చప్పట్లు అవుతున్నాయి. అధికారం ఉన్నప్పుడు ఒక రకంగా, అధికారం లేనప్పుడు ఒక రకంగా ప్రవర్తించకండి. దయచేసి పోలీస్ యంత్రాంగాన్ని మీ స్వార్థ ప్రయోజనాలకు వాడుకోకండి. మరి 3 సంవత్సరాల క్రితం కేసులు రిజిస్టర్ అయినాయి కదా మన పోసాని మురళీకృష్ణ మీద. మరి 3 సంవత్సరాలకి ఏం చేస్తున్నట్టు అంటే ఏమన్నట్టు? ఎవరు చేయలేదు కదా, అధికారం ఉంది కనుక చెల్లింది. అధికారం పోగానే ఇప్పుడు వీళ్ళు అరెస్ట్ చేస్తున్నారు. రేపు పొద్దున ఈ టీడీపీ హయాంలో ఎవరైనా మాట్లాడిన అనుకోండి, ఉదాహరణ అయ్యన్న పాత్రుడు గారు స్పీకర్ కాకముందు ఏమన్నారు? అధికారులు తాట వలిస్తే బిడ్డ ఏమనుకుంటున్నారో మీరు స్పీకర్ అవుతున్నారని చెప్పి బెదిరించారు కదా, చూశాం కదా మనం అంతా కూడా. అవును, టీడీపీ కూడా మాట్లాడింది చాలా సందర్భాల్లో. ఇప్పుడు చంద్రబాబు నాయుడుతో సహా మిగతా వాళ్ళందరూ కూడా మాట్లాడారు. సైకో, జగన్మోహన్ రెడ్డి సైకో అన్నారు, రకరకాల మాటలు మాట్లాడడం జరిగింది. అవి కూడా పరిగణలోకి తీసుకోవాలి. వ్యక్తిగతంగా నా ఉద్దేశం ఒకటే సార్, రాజకీయాలు ప్రమాణాలు పాటించండి. అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఇప్పుడు ముగ్గురు మాట్లాడండి. ముగ్గురు అంటే మిగతా లేరంటే ఇప్పుడు రాజుగారి చిన్న భార్య మంచిదంటే పెద్ద భార్య మంచిదని కాదు. రెండు పార్టీలో ఉన్నారు, కానీ ఇంత తీవ్రంగా అయితే నేను చూడలేదు. రాజకీయాలు 50 ఏళ్ళు నేను చూస్తున్నాను. నేను ఎప్పుడు కూడా ఇంత తీవ్రంగా వ్యక్తిగతంగా ఇష్టం ఉన్నట్టు కులము, వ్యక్తిగతంగా భార్యలను, కుటుంబాన్ని అవమానించడం చూడలేదు. అసెంబ్లీ సాక్షిగా గతంలో చంద్రబాబు నాయుడు గారి భార్య గురించి మాట్లాడి చూసినాం. బయట కూడా ఈ ముగ్గురు, నేను ముగ్గురు పేర్లు పెట్టి చెప్తున్నాను. ఎందుకంటే కొడాలి నాని కానీ, ఆడనాని కానీ, అట్లాగే మనకు వీళ్ళు ముగ్గురు కూడా మనం నోటితో అనరాని మాటలు మాట్లాడి వాళ్ళు అనుభవిస్తారు. ఏమున్నది దాని ఏమున్నది. కాకపోతే కక్ష సాధింపు చర్య అవునా కాదా కానీ నేను అడ్వకేట్ చెప్తున్నాను, ఎవరు పారిపోరు కదా. చంద్రబాబు నాయుడు గారు కూడా ఎటు పారిపోతుండే? తెల్లారి అరెస్ట్ చేస్తే విజయవాడకు వచ్చేవాడు కదా. అదేట్లనో ఇప్పుడు హైదరాబాద్ ఉన్నాడు, రేపు పొద్దున నోటీస్ ఇచ్చి రాకపోతే అరెస్ట్ చేయొచ్చు, పారిపోడు కదా అని నేను అంటున్నాను. అంతే. రైట్.
మనతో పాటు బోట్ల రామారావు గారు వైసీపీ నేత ఉన్నారు. రామారావు గారు నమస్తే అండి. నమస్కారం అండి. సార్, పోసాని కృష్ణమురళి అరెస్ట్ని మీరు ఎలా చూస్తారు? ఇదంతా కక్ష సాధింపు అంటారా, లేకపోతే గతంలో చేసిన పాపం పడింది అనుకోవాలా? ఇక్కడ ఒక అంశం అండి, ఈ యొక్క భూత పురాణం రామ్మోహన్ రావు గారు నేను ఏదైతే మాట్లాడాలనుకున్నానో అది చెప్పారు. ఎందుకంటే వంశీని కొడాలి నాని పెంచి పోషించిన తెలుగుదేశం పార్టీ వాళ్ళు సామాన్యమైనటువంటి వ్యక్తుల్ని ఎమ్మెల్యేలుగా, వంశీకి అయితే ఎంపీ సీట్లు ఇవ్వడం ఇవన్నీ చూసాం. ఆ యొక్క వర్గాల్లో పెంచి పోషించినటువంటి వ్యక్తులు అక్కడ ఉన్నటువంటి కమిట్మెంట్స్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కమిట్మెంట్ మీద ఉన్నాడు కాబట్టి వాళ్ళు విభేదించి వైసీపీలోకి వచ్చిన తర్వాత వాళ్ళు వ్యక్తిగత కక్షను కూడా ఈ పార్టీలో ఉన్నప్పుడు తిట్టినారు కాబట్టి ఈ పార్టీకి ఆపాదించారండి. అట్లాగే పోసాని కృష్ణమురళి గారు ఒక విభిన్నమైనటువంటి వ్యక్తి, స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఒక ఆవేశంగా మాట్లాడే వ్యక్తి. కొన్ని నోటిన అంటే బూతులు దొరికిన మాట వాస్తవం. కానీ ఈ రోజు ఆయన ఉన్నటువంటి ఆరోగ్య పరిస్థితిని మనం బేరీజ్ వేసుకుంటే ఆయన ఒక 2-3 నెలల క్రితమే నేను ఏ రాజకీయ పార్టీ తోటి సంబంధం లేదు, నేను రాజకీయాలకు దూరంగా ఉంటున్నాను, ఏదైనా సరే ఉంటే నన్ను ఇదిగా చేసుకోవాలని, ఆరోగ్య పరిస్థితి కూడా బాగాలేదని చెప్పినమాట వాస్తవం. ఈ రోజు ఆయన గొంతు ఆపరేషన్ చేయించుకొని రెస్ట్ లో ఉన్నటువంటి వ్యక్తిని అమానవీయంగా ఏదో ఒక పెద్ద దేశద్రోహ కుట్ర చేసినట్లు, లేకపోతే ఇప్పుడు 9 నెలల కాలంలో చేయింది అప్పటికప్పుడు. ఎందుకంటే ఇది ఒక ఎపిసోడ్, ప్రతి నెల ఒక క్వార్టర్ గాను లేకపోతే హాఫ్ మంత్ 15 days గాను వీళ్ళు తీసుకున్నటువంటి అంశంలో డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా వంశీ అయిపోయింది. మరలా ఇక్కడ పోసాని కృష్ణమురళిని ఎన్నుకున్నారు. ఇక్కడ ఒకటేనండి, ఈ రాష్ట్రంలో వీళ్ళు అలివిగానే హామీలు ఇచ్చినటువంటి విషయం వాస్తవం. ఈ హామీలన్నీ కూడా ప్రజలు ప్రశ్నించేటటువంటి పరిస్థితి వచ్చింది. అట్లాగే మనం గ్రూప్ 2 విద్యార్థుల యొక్క అంశం చూసాం కదండి. ఎంతో మంది నిరుద్యోగులు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి విధానం, ద్వంద్వ వైఖరి, అట్లాగే ఏపీపీఎస్సీ కమిషన్ వైఖరి కానీ మనం ఇవన్నీ చూసాం. ఈ పరిస్థితుల్లో ఇక్కడ తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది. కాలర్ పట్టుకోమని చెప్పినటువంటి వ్యక్తులు ప్రశ్నిస్తానన్నటువంటి పవన్ కళ్యాణ్ ప్రశ్నించకపోగా మౌనం దాల్చడం ఇవన్నీ చూస్తా ఉన్నాం. అట్లాగే ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందనే దాని సంకేతం సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి, నేను హోంమంత్రిని అయితే రామారావు గారు ముఖ్యంగా పోసాని కృష్ణమురళి గురించి మాట్లాడుతూ మీరు పోసాని కృష్ణమురళి చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అని చెప్పారు. అప్పుడప్పుడు కొంత ఆవేశపూరితంగా కొన్ని బూతులు కూడా మాట్లాడతారని చెప్తున్నారు. బూతులు అంటే ఎంతవరకు అండి? వ్యక్తిగత జీవితాల వరకున చంద్రబాబు నాయుడు గురించి ఏం మాట్లాడారు, తర్వాత పవన్ కళ్యాణ్ గురించి పర్టికులర్గా ఆయన భార్యల గురించి ఎంత దారుణంగా మాట్లాడిన అంశాలు ఉన్నాయి. మరి వీటన్నింటినీ పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదంటారా? ఇప్పుడు వీటి మీద కేసులు పెట్టి అరెస్టులు చేస్తే కక్ష సాధింపంటారా? నేను కాదంటలేదండి. సేమ్ టైము ఇక్కడ చాలా అంశాలు జరిగినాయి. పోసాని కృష్ణమురళి మాట్లాడాడు, కాదంటలేదు. రాంగోపాల్ వరం మాట్లాడాడు, మీరు కాదంట్లా. అరెస్ట్ చేసినటువంటి విధానము కరెక్ట్ కాదు, మీరు చర్యలు తీసుకోండి, నేను కాదంట్లా. ఇప్పటికిప్పుడేం మాట్లాడలేదు ఆయన. ఎప్పుడో గతంలో మాట్లాడినటువంటి విషయాల మీద, గతంలో కేసుల మీద అర్ధరాత్రి తీసుకొచ్చి ఈరోజు ఏబిఎస్ కార్పస్ పిటిషన్ ఏదైతే ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ భార్య వాళ్ళు వేశారు కదండి. అంటే ఈ రాష్ట్రంలో ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని హేబియస్ కార్పస్ పిటిషన్లు వేశారనేది కూడా మనం గమనించాలి. ఎందుకంటే మీకు కక్ష ఉంటే ఉండొచ్చు, తీర్చుకోండి. దాన్ని కూడా మీకు ప్రజాస్వామ్య విరుద్ధంగా, ఏదైతే చట్ట వ్యతిరేకంగా, ఏదైతే రాజ్యాంగబద్ధంగా కాకుండా వేరే విధంగా చేసుకున్నటువంటి విధానాన్ని చూసి బయట పెట్టుబడిదారులు కూడా ఈరోజు ఈ ప్రభుత్వం యొక్క వైఖరి వల్ల పెట్టుబడిదారులను ఈ రోజు తోకముడిచినటువంటి పరిస్థితి ఉంది. దావోస్ ఇష్యూ చూసాం కదండి. ఎవరు వస్తారండి రాష్ట్రానికి? మీరు లా అండ్ ఆర్డర్ మీ చేతిలో తీసుకొని, అధికారులందరూ మీ చేతుల్లో పెట్టుకొని, మీ గుప్పెట్లో మొత్తం కూడా పెట్టుకొని చేయాలంటే ఇది ప్రజాస్వామ్య విధానంలో కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యం అనేది మీ చేతులు, మీ గుప్పెట్లో పెట్టుకున్నంతసేపు అది విస్ఫోటనం చెందుద్ది, వికర్షణ ఉంటుంది తప్పితే ప్రజల్లో నుంచి ఆవేశాలు వస్తాయి. ఇప్పుడు వంశీ ఉన్నాడు, తప్పు చేశాడు, మీరు దాన్ని ఒక నిర్ణీతమైనటువంటి విధానంలో చేయాలా. ఏదో మళ్ళీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఇవన్నీ కూడా అప్లై చేయించేది, బ్లాక్ మెయిలింగ్ చేసేది, ఇటువంటి విషయాలు అట్లా ఇంకా రకరకాల కేసులు బయటకు రాకుండా చేయడం మీరు చేయొచ్చు. రామారావు గారు నిజంగానే మీరు చెప్తున్నట్టు ఇప్పుడు అర్ధరాత్రిలో లేకపోతే ఇంకో టైంలో అరెస్ట్ చేయడం తప్పే అనుకుంటే, గతంలో చంద్రబాబు నాయుడు పట్ల మీరు వ్యవహరించిన తీరు ఇప్పుడు మీరు సమర్థించుకుంటున్నారా? ఇప్పుడు చంద్రబాబు అంశం తీసుకుందామండి. చంద్రబాబు గారిని అర్ధరాత్రి ఏం తీసుకొని పోలేదు, పబ్లిక్ గానే ఒక నోటీస్ ఇచ్చి ఒక పద్ధతి ప్రకారం ఎవరు అది కేంద్ర ప్రభుత్వ సంస్థలు తప్పుబట్టి అక్కడ ఈడీ కానీ ఇవన్నీ ఇన్వాల్వ్ అయి పెట్టినటువంటి కేసులు అరెస్ట్ చేస్తారండి. ఇక్కడ గమనించాలి, ఇక్కడ ఈ కేసుకి చంద్రబాబు కేసుకి మనం పోలిక అవసరం లేదు. అది చంద్రబాబు విషయంలో కూడా ఏమన్నా అనవసరంగా జరిగింది అని కనుక మన భావన ఉంటే మాట్లాడండి, కాదట్లా. నేనేమన్నానంటే ఇక్కడ చంద్రబాబుని తెల్లవారుజామున అరెస్ట్ చేసినట్టు నాకు తెలుసు. మరి ఆ టైం కంటే పోసాని కృష్ణమురళిని 10 గంటలకు ఎప్పుడు అరెస్ట్ చేసినట్టు నాకు తెలుసు. దానికంటే ఇది ఇంకా ఘోరం కదా చంద్రబాబుని అరెస్ట్ చేయడం. నేనంటుంది అది కాదండి. ఇప్పుడు అది ఒక ముఖ్యమంత్రి హోదాలో ఆయన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కానీ, అట్లాగే ఏదైతే ఏపీ ఫైబర్ నెట్ లో కానీ రెడ్ హ్యాండెడ్ దొరికాడు. ఇంకా చాలా స్కామ్స్ ఉన్నాయి, చాలా స్టేజ్ మీద ఉన్నారు. అది ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తికి జరిగినటువంటి ఒక మాజీ ముఖ్యమంత్రిగా అతని విషయం వేరు.
ఇక ఒక సామాన్యమైనటువంటి పోసాని కృష్ణమురళి మీద సినిమాల్లో ఉన్నటువంటి మీరు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తికి వెయిట్ ఇవ్వలేని వ్యక్తి అలాంటప్పుడు ఎక్కడ పొరపాటు జరిగిందంటారండి? చంద్రబాబు అరెస్ట్ లో ఏ పొరపాటు మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో చెప్తే నేను ఆన్సర్ చేస్తానండి. చంద్రబాబు విషయంలో లా అండ్ ఆర్డర్ తన పని తను చేసుకుపోయిన తప్పితే అక్కడేమి తప్పుగా ఎందుకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఆయన పారిపోయే వ్యక్తి కాదు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, మళ్ళీ సీఎం అవుతారన్న నమ్మకంతో ప్రజల్లో తిరుగుతున్న వ్యక్తి. అలాంటి వ్యక్తికి నోటీస్ ఇవ్వాలి. కానీ యాక్చువల్ గా ఆ రోజు అరెస్ట్ చేసేటప్పుడు మాత్రమే ఆయనకి నోటీస్ ఇచ్చారు. అది ఎంతవరకు కరెక్ట్? మరి లేదండి, అది 6 నెలల ముందు నుంచి జరుగుతుంది. వాళ్ళకి మొత్తం విషయం తెలుసు. నేనేమంటున్నానంటే చంద్రబాబు అంశంలో ఎక్కడ పోలీసు వ్యవస్థ కానీ సిఐడి కానీ దాచిపెట్టలేదు అతన్ని. ఇక్కడ పోసాని కృష్ణమురళి అంశం కానీ వంశీ విషయం కానీ మీరు తేడా గమనించాలండి. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు విషయంలో ఇంకా అగౌరవంగా జరిగింది, అభిమానం జరిగింది అనే దానికి మీరు మాట్లాడచ్చు. కానీ చంద్రబాబుని ఎక్కడ దాచిపెట్టలేదే, వేరే వేరే స్టేషన్లు చెప్పలేదు, వంశీని చెప్పారు. ఇక్కడ పోసాని కృష్ణమురళిని కూడా ఎక్కడ తెలియదు. ఇక్కడ పారదర్శకంగా పోలీసు వ్యవస్థ అనేది ఈ అంశాల్లో వ్యవహరించలేదు. ఎవరిపైనా ఒకటేనండి. ఇప్పుడు మనం అంటే కక్షపూరితంగా ఉంటే ఇటువంటి అంశాలకి మనం ప్రోత్సహించేటటువంటి విధానాన్ని మనం సపోర్ట్ చేయకూడదండి ఎవరైనా కూడా. నేనేమంటున్నానంటే టీడీపీ వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు పోసాని కృష్ణమురళి చేసిన అరెస్టు కక్షపూరితం అయితే గతంలో మీరు చేసింది కూడా కక్షపూరితమే అంటున్నారు. మీరు అనుకోవచ్చండి, అఫ్ కోర్స్ నేను అనట్లేదు, టీడీపీ వాళ్ళే అంటున్నారు. టీడీపీ వాళ్ళు అనుకున్నా కూడా ఇక్కడ మనము టీడీపీ వాళ్ళకి అసలు ఒక విధానం లేదండి. ఇక్కడ తాగతాళికంగా ఏదైతే 4వ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకు మళ్ళీ సొంతంగా పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చారంటే ఈజ్ యాక్సెప్టెన్స్ ఇన్ పబ్లిక్ అండి. ఇక్కడ మరలా నారా అనేటువంటి కుటుంబంలో ఇప్పుడు విజన్ 2020 కానీ 2047 అంటే ఏదైతే లోకేష్ ముఖ్యమంత్రి చేయాలి, దేవాంశ ముఖ్యమంత్రి చేయాలనేది ఇక ఇది జన్మలో జరగదండి. ఈ జన్మలో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ చరిత్రలో జరగదు. ఎందుకంటే అన్నానంటే ఈ మాట మీరు అందరినీ కూడా వ్యతిరేకం చేసుకుంటున్నారు. మీ యొక్క విధానము పారదర్శకంగా లేదు. మీరు కుట్రపూరితమైనటువంటి విధానం, మోసపూరితమైనటువంటి విధానంతో మీరు రాజ్యాంగబద్ధంగా ఏం జరగలేదు. మీరు ప్రధానమంత్రి మోడీని విమర్శించలేదు. చంద్రబాబు నాయుడు గారు చెప్పండి, చంద్రబాబు నాయుడు గారు మీద ఏం కేసులు పెట్టాలండి? ఇతను లోకేష్ రెడ్ బుక్ పెట్టుకొని తాట చేస్తాను, చెమడాలు చేస్తానని మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది కదంటే. రామారావు గారు మనం ఇంకా మాట్లాడదామండి. మనతో పాటు బోళ్ళ వెంకటరమణ గారు, సార్ ఒక్క నిమిషం. బోళ్ళ వెంకటరమణ గారు టీడీపీ నేత ఫోన్ లైన్లో జాయిన్ అయ్యారు మనతో పాటు. ఆయనతో మాట్లాడదాం. వెంకటరమణ గారు నమస్తే అండి. సార్, పోసాని కృష్ణమురళి అరెస్టు ఖచ్చితంగా కక్షపూరితం అని చెప్తున్నారు. అయితే అది ఆయన ఆరోగ్యం బాగా లేకపోయినప్పటికీ కూడా అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదనేది వైసీపీ నేతల వెర్షన్. కేవలం కక్షపూరితం అయితే గవర్నమెంట్ వచ్చిన వెంటనే పోసాని కృష్ణమురళిని, అలాగే కొడాలి నానిని, అలాగే పేరు నానిని, అట్లాగే అనిల్ కుమార్ యాదవ్ ని కూడా వెంటనే అరెస్ట్ చేయాలి. బట్ అటువంటిది కాదు. ఖచ్చితంగా గవర్నమెంట్ చిత్తశుద్ధితో ఉంది. ఎవరైతే తప్పు చేశారో, ఎవరైతే అంటే వాళ్ళ మాట తీరు కానివ్వండి, వాళ్ళ బిహేవియర్ కానివ్వండి, అట్లాగే కుల మతాల మధ్య విద్వేషాలు కానివ్వండి, సమాజంలో విద్వేషాలు రగిలించే వాళ్ళని ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది. అదే విధంగా వారిపైన కేసు నమోదులైనవి. దాని తర్వాత ఎందుకంటే వైసీపీ గవర్నమెంట్ లో ఎవరో కూడా కనీసం కేసు తీసుకోవడానికి కూడా ముందుకు రాలేదు డిపార్ట్మెంట్. సో అందువల్ల ఈ రోజు ధైర్యంగా వచ్చి కేసులు నమోదు చేయడం జరిగింది, అట్లాగే ఎంక్వైరీ చేయడం జరిగింది. అతను తప్పు చేశాడని తెలిసింది కాబట్టి అతను అరెస్ట్ చేయడం కూడా జరిగింది. సో ఇది ఖచ్చితంగా న్యాయబద్ధంగా కరెక్ట్ గా అంటే లీగల్ ప్రొసీజర్ ప్రకారమే జరిగింది. అయితే ఆరోగ్యం బాగోలేదు అది ఇదని కుంటి సాకులు చెప్పడం కాదండి. మరి ఇదే అచ్చెన్నాయుడు గారు ఫైల్స్ ఆపరేషన్ చేసుకున్న జస్ట్ రోజుల్లోనే ఆయన తీసుకెళ్లి లిఫ్ట్ చేశారు. నైట్ కి నైట్ మరి వారి యొక్క కాంపౌండ్ లోపలికి వచ్చి ఒక ఉగ్రవాదిని అరెస్ట్ చేసినట్టు చేశారు. మరి ఈ విధమైనటువంటి చర్యలు ఏ రోజు కూడా చేయలేదు. అట్లాగే వాళ్ళు శుక్రవారం అంటే శనివారం ఆదివారం కోర్టు సెలవు వస్తుందని చెప్పి ఆ విధంగా చేసేవారు. అలాగే కోవిడ్ పేషెంట్ల మధ్య కూడా మరి పంపించినటువంటి విధానం మీరందరూ చూశారు. ఎందుకంటే మనుషులు కూడా చంపేద్దాం అనే పరిస్థితులు. సో అటువంటి కక్షపూరితమైన వ్యవహారాలు కానివ్వండి, లేదు అర్ధరాత్రి అపరాత్రి వెళ్లి వాళ్ళని లిఫ్ట్ చేయడం కానీ ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం ఏ రోజు చేయదు. అటువంటి చర్యలు ఏ రోజు కూడా చేపట్టరు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు వీళ్ళందరూ కూడా ఏ రోజు కూడా కక్షపూరితంగా కాదు, కరెక్ట్ గా వారు తప్పు చేస్తే మాత్రమే అరెస్ట్ చేయడం జరిగింది. విచారణ జరుగుతుంది. విచారణ జరిగిన తర్వాత తప్పు జరిగిందని తేలిన తర్వాత ఖచ్చితంగా అతను శిక్షకి అర్హుడే. ఎందుకంటే తప్పు చేశాడు, అది ఎవిడెన్స్ ఉంటేనే అరెస్ట్ చేయడం జరిగింది. సోషల్ మీడియాలో కూడా కొంత ట్రోల్ అవుతూ ఉంది. ఆయన మాట్లాడిన మాటలన్నీ కూడా టీడీపీ వాళ్ళు ట్రోల్ చేస్తూనే ఉన్నారు. ఆయన మాట్లాడిన బూతులన్నీ కూడా జనం వింటూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా
ఆయన ఆరోగ్యం బాగాలేని వ్యక్తికి నోటీస్ ఇస్తే సరిపోతుంది కదా, అది కూడా అర్ధరాత్రి ఎందుకు అరెస్ట్ చేయాల్సిన వచ్చింది? నోటీస్ ఇస్తే తర్వాత రోజు వచ్చి ఆయన సమాధానం చెప్పేవాడు కదా అంటున్నారు. అర్ధరాత్రి అరెస్ట్ చేయలేదండి, అది అర్ధరాత్రి అరెస్ట్ కాదు, అది అర్ధరాత్రి అరెస్ట్ కాదు. ఖచ్చితంగా వారికి ఇంటిమేట్ చేశారు, నోటీస్ ఇచ్చారు. నోటీస్ ఇచ్చిన తర్వాతే వారిని అరెస్ట్ చేయడం జరిగింది. వారు కొంత డ్రామా క్రియేట్ చేశారు. ఆ డ్రామాలకి మరి ఎందుకంటే వైసీపీ వాళ్ళు వర్షాస్ పలకడం, అట్లాగే మరి ఏ విధంగా వాళ్ళు ప్రతిదానికి కూడా ఒక చర్య చేసి ప్రతి చర్య ఏ విధంగా ఉంటుంది అనేది మీకు అందరికీ తెలిసిందే. సో ఖచ్చితంగా ఇది కక్షపూరితం కాదు, ఇది న్యాయబద్ధంగా అతను ఏదైతే తప్పు చేశాడో ఆ తప్పుకు తగ్గట్టుగా శిక్ష పడాలి అనేది మరి ఈరోజు న్యాయస్థానం ఏదైతే చెప్తుందో, ఏదైతే రూల్ ఆఫ్ లా ఉందో దాని ప్రకారమే వారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే వారిని ఏమీ బలవంతంగా చేయలేదు, లేదు వారి మీద ఏమి చేయి చేసుకోలేదు, లేదంటే వాళ్ళని ఏమీ భయభ్రాంతులు గురి చేయలేదు. వారు చాలా పద్ధతిగా నోటీస్ ఇచ్చి సార్ మీరు రండి అరెస్ట్ చేస్తున్నామని మాత్రమే చెప్పారు. నాకు ఆరోగ్యం బాగలేదు అది ఇదంటే అది తర్వాత ఏంటంటే కోర్టులోకి వెళ్ళిన తర్వాత ఆయన లాయర్ ద్వారా మరి ఆరోగ్యం బాగోకపోతే ఆ ఫిట్నెస్ సర్టిఫికేట్ అంటే ఎక్కడైతే హాస్పిటల్లో ఆయనకి అడ్మిట్ జరిగిందో ఏదైనా ఇబ్బంది ఉంటే అది న్యాయమూర్తి ముందు మరి ప్రొడ్యూస్ చేసి ఆయన ఒకవేళ నిజంగానే ఆరోగ్యం లేదు, ఆయన సహకరించట్లేదు అనే పరిస్థితి ఉంటే ఖచ్చితంగా ఆయన న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా వారు రిలీజ్ చేస్తారు. అట్లాగే అతను చేసిన తప్పు ఖచ్చితంగా శిక్ష పడాలి. అతను అంత అధర్మంగా, అంత దుర్మార్గంగా, అతను మాట్లాడిన భాష ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఖండనీయం. అంటే ఇది సభ్య సమాజం ఈ రోజు తలదించుకునే విధంగా అతను మాట్లాడాడు. కుల మతాల మధ్య విద్వేషాలు రగిలించాడు. అట్లాగే ఒక పార్టీలో ఉంటే ఏమైనా మాట్లాడొచ్చు, ఈ విధంగా మాట్లాడి ప్రజల్లో ఇంత అంటే ఒక విధానం చూస్తే ఉత్సాహకరం అంటారండి. అది ఆ విధమైనటువంటి మాటలు మాట్లాడేదో ఎంత పరిస్థితి తెచ్చుకున్నాడని మాత్రం ఖచ్చితంగా చెప్పగలం. వెంకటరమణ గారు, అలాగే ఇప్పుడు వంశీని అరెస్ట్ చేశారు, నందిగాం సురేష్ని అరెస్ట్ చేశారు, తర్వాత ఇప్పుడు పేరుని జోగి రమేష్ అయితే ముందస్తు బెయిల్ తీసుకున్నారు. ఇంకా త్వరలో ఇంకా మరిన్ని అరెస్టులు ఉంటాయి అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళందరూ కూడా టీడీపీని లేదా చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని, లోకేష్ని ఇష్టానురీతిగా తిట్టిన వాళ్ళే. కొడాలి నాని కూడా ఉన్నాడు లిస్టులో. మరి ఇంకా మిగతా అరెస్టులు కూడా జరిగే అవకాశం ఉందంటారా? సార్ ఖచ్చితంగా ఒకటైతే చెప్పగలం, ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు శిక్షకు అర్హులే. ఖచ్చితంగా వీళ్ళు వాళ్ళని చెప్పలేం, కానీ ఎవరైతే తప్పు చేశారో, ఎవరి మీదైతే కంప్లైంట్ రైజ్ అయిందో, ఎవరైతే తప్పు చేశారని చెప్పి నిర్ధారణ అంటే ఎఫ్ఐఆర్ నమోదైందో వాళ్ళ మీద ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా న్యాయమూర్తి ముందు నిలబెట్టడం జరుగుతుంది. న్యాయపరంగానే వాళ్ళకి శిక్ష పడుతుంది. మేము అదే చెప్తున్నాం, కక్షపూరితంగా చేయట్లేదు. మేము కరెక్ట్ గా ఎవిడెన్స్ ఉంటేనే అరెస్ట్ చేస్తున్నాం. అట్లాగే కంప్లైంట్స్ అంటే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన తర్వాత దాంట్లో నిజం ఉంటే మాత్రమే అరెస్ట్ చేయడం జరిగింది. అట్లాగే ఇంకోటండి, ఇప్పుడు కూడా కులం అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క క్యాస్ట్ మీద మాట్లాడుతూ ఆయన కమ్మ కులం కాబట్టి కమ్మవాళ్ళని నడిపేసుకొస్తున్నాం, కమ్మవాళ్ళు అంటే ఆయనకి ఇది అని రకరకాలుగా ట్రోల్ చేశారు. ఈ రోజు మీరు చూస్తుంటే ఈ రోజు వంశీ కానివ్వండి, ఈ రోజు పోసాని కృష్ణమూర్తి కానివ్వండి, అదే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. అంటే ఇక్కడ న్యాయం ధర్మం ఎటుంటే అటే ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నడుస్తుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ. అంతే తప్పితే కక్షపూరితంగా చేయాలనుకుంటే గవర్నమెంట్ వచ్చి 8 నెలలు అయిందండి. 8 నెలల ముందే గవర్నమెంట్ వచ్చిన వెంటనే వాళ్ళని అటాక్ చేయొచ్చు, వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు, లేదు వాళ్ళని హెరాస్ చేయొచ్చు. బట్ ఈ విధమైనటువంటి చర్య ఎప్పుడు చేయలేదు, చెయ్యాలని కూడా అనుకోలేదు. చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం అది కాదు. ఎందుకంటే ఆయన ఓన్లీ అడ్మినిస్ట్రేషన్ లో ఆయన నెంబర్ 1. అట్లాగే ఎప్పుడైతే అభివృద్ధి చెందాలి, మనం డెవలప్ అవ్వాలి, సంక్షేమం జరగాలి, మనకి ఫండ్స్ తీసుకురావాలి, కంపెనీలు తీసుకురావాలి, ఉద్యోగాలు క్రియేట్ చేయాలనే ఒక తపనతో మాత్రం ఆయన ఉన్నారు. కానీ ఈ కక్షపూరితమైన వ్యవహారాలు చేయడం కాదండి. ఎందుకంటే వాళ్ళ మీద కంటిన్యూస్ చాలా చోట్ల కేసు నమోదైంది, ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సో ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళు తప్పు నిర్ధారణ అయిన తర్వాత వాళ్ళని తీసుకెళ్లి అరెస్ట్ చేయడం జరిగింది. అది కూడా తర్వాత న్యాయస్థానం ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. న్యాయస్థానం ఏ విధంగా వారి మీద ఏ విధమైనటువంటి తీర్పు ఇస్తుందో అదే విధంగా నడుచుకోవడం జరుగుతుంది. తప్పించి ఒక రఘురామకృష్ణరాజు గారిని చేసినట్టు, లేకపోతే వెంకయ్యనాయుడు మా అచ్చెన్నాయుడు గారిని చేసినట్టు, లేకపోతే పొల్లు రవీంద్ర గారిని చేసినట్టు
లేకపోతే ధూళిపల్లి నరేంద్ర గారిని చేసినట్టు నారా చంద్రబాబు నాయుడు గారిని అపరాత్రి లేకుండా ఎర్లీ మార్నింగ్ 3 o'clock 4 o'clock ఆయన జెడ్ కేటగిరీ సెక్యూరిటీలో ఉన్నటువంటి 73 ఏళ్ల వ్యక్తిని ఆయన ఆ రోజు అరెస్ట్ చేసి ఎంత 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 దారుణంగా రోడ్డు వేలే తీసుకెళ్లారు. ఆయన 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన మనిషిని ఎంత దారుణంగా హింసించారు. సో ఇదంతా కూడా వాళ్ళు చేసిన తప్పుల్ని అంటే ఇప్పుడు కూడా మనకు బురద అంటుందండి. అదేంటంటే మనకి మాత్రమే ఉంటే పర్లేదు, ఆ బురద తీసుకున్న అవతల వాళ్ళకి వేస్తే మనకి హ్యాపీగా ఉంటుంది. అది వైసీపీ వాళ్ళ పద్ధతి. వాళ్ళు దొంగ అరిచినట్టు ఉంటది. వాళ్ళు చేసిన తప్పులన్నీ కూడా ప్రతిపక్షాలు అంటే ఈ రోజు అధికార పక్షమైనటువంటి ఎన్డీఏ చేస్తుందని చెప్పేసి వారు మాట్లాడడం జరుగుతుంది. ఇది కరెక్ట్ కాదు. ఇది ఖచ్చితంగా అతను తప్పు చేశాడు, ప్రజలందరికీ తెలుసు. ప్రజలందరూ చూశారు అతను ఏం మాట్లాడాడండి. సో దానికి తగ్గట్టుగానే వారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా న్యాయంగానే ఉంటుంది, కానీ మేమేమీ కక్షపూరితంగా చేయట్లేదు. మా గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఓన్లీ అభివృద్ధికి సంక్షేమానికి కట్టుబడి ఉంది. దాని మీదే దృష్టి పెడతాం తప్పించి ఈ కక్షపూరితమైన రాజకీయాలు మాకు అవసరం లేదు. ఎందుకంటే మేము ఖచ్చితంగా చెప్పాము, ఈ రోజు కాదు, ఈ రోజు పునాది వేస్తున్నాం. ఈ రోజు ఇదే పునాది కొన్ని సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తుంది. స్వర్ణాంధ్రప్రదేశ్ చేయడానికి మాత్రమే జరుగుతుంది. వెంకటరమణ గారు, మీరు చెప్తున్నారు మేము న్యాయంగా ఉంటాము, చట్టపరంగానే చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. కానీ టీడీపీ నాయకులు కూడా వైసీపీ నాయకుల మీద అనేక మాటలు మాట్లాడారు. గతంలో జగన్మోహన్ రెడ్డి మీద సైకో అనో లేకపోతే పిల్ల సైకో అని రకరకాలుగా మాట్లాడుతున్నారు. మరి ఇది 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 తప్పు కాదంటారా? మరి దీని మీద ఒకవేళ కేసులు నమోదైతే దాని మీద కూడా చర్యలు తీసుకుంటారా మీరు? సార్ ఒకటి చెప్తానండి, సైకో అనేది అది ఒక మానసిక రుగ్మత ఉన్న మనిషి. అదొకటే కాదు ఇంకా చాలా కొన్ని మాటలు ఉన్నాయి. ఒకటి, వారి మీద ఎవరైనా సరే ఎవరు తప్పు చేసినా ఈ ఎన్డీఏ గవర్నమెంట్ లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎవరు తప్పు చేసినా ఆయన వదిలిపెట్టరు. ఆయన తప్పు చేయడానికి ఫస్ట్ అలౌ చేయరండి. ఫస్ట్ తప్పు చేయడానికి అలౌ చేయరు. తప్పు చేస్తే ఆయన వదిలిపెట్టరు. ఎందుకంటే ఎవరినైనా సరే చిన్న కార్యకర్త దగ్గర నుంచి పెద్ద నాయకుడి వరకు కూడా తప్పు చేస్తే ఖచ్చితంగా ఆయన దండిస్తారు. ఫస్ట్ వార్నింగ్ ఇస్తారు, తర్వాత ఖచ్చితంగా వారి మీద యాక్షన్ ఉంటుంది. అది మాత్రం 100% జరుగుతుంది. ఇది బికిలి నవ్వి జగన్మోహన్ రెడ్డి గారి లాగా మా వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి పార్టీ ఆఫీస్ మీదకి వెళ్ళి దాడి చేశారు, వాళ్ళ తల్ల పగలగొట్టారు. లేదు, మా మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి ప్రతిపక్ష నాయకుడు అక్కడ ఈ ఇంటికి గేటుకి తాళ్లు కడతాం, లేదంటే ఇంటికి వెళ్ళి 100 కార్లు వేసుకుని భయభ్రాంతులు గురి చేసి మేము ఇంకా దాడి చేయడానికి ప్రయత్నిస్తాం, భయపెడతాం. ఈ పద్ధతి ఇది తెలుగుదేశం, జనసేన, బీజేపీలో లేదండి. ఎన్డీఏ ఖచ్చితంగా అభివృద్ధికి సంక్షేమానికి కట్టుబడి ఉన్నటువంటి ప్రభుత్వం. అట్లాగే ఏదైనా సరే తప్పు జరిగితే ఇమీడియట్ గా రియాక్షన్ అయ్యి వాళ్ళ మీద యాక్షన్ తీసుకునేటటువంటి ప్రభుత్వం. ఎవరైనా సరే స్వపక్షంలో ఉన్నా విపక్షంలో ఉన్నా సరే తప్పు చేసిన వాళ్ళకి శిక్ష తప్పదు. ఇది తథ్యం. వెంకటరమణ గారు, ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీలో ఉన్న కొంతమంది అయితే రాజకీయ సన్యాసం తీసుకుంటున్నారు. అందులో విజయసాయిరెడ్డి ఒకళ్ళైతే పోసాని కృష్ణమురళి కూడా రాజకీయ సన్యాసం తీసుకుంటున్నానని చెప్పారు. అయినప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేసింది. దీన్ని ఎలా చూడాలి? సార్ ఒకటి, ఈ రోజు తప్పులు చేసేసి మేము సన్యాసం తీసుకుంటామంటే కుదరదండి. తప్పు చేసిన దానికి శిక్ష పడాలి. అది విజయసాయి అయినా సరే, జగన్మోహన్ రెడ్డి గారైనా సరే, అట్లాగే పోసాని కృష్ణమురళి గారైనా సరే, వంశీ గారైనా సరే, ఎవరైనా సరే శిక్ష పడాలి. వారికి తప్పు చేసిన వాళ్ళు శిక్ష పడాలి. అది ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి. సో అదే విధంగా ముందుకెళ్తాం. అందుకే భయం. ఎందుకంటే అతనికి తెలుసు విజయసాయి రెడ్డి ఎన్ని పాపాలు చేశాడు, ఎన్ని తప్పులు చేశాడు, ఏ విధంగా మాట్లాడాడు. అతను ఒక రాజ్యసభ సభ్యుడు ఏంటి, పెద్దల సభలో ఒక వ్యక్తి ఆ విధంగా మాట్లాడితే అసలు రాజకీయాల మీద లేకపోతే ఒక వీటి మీద అంటే చట్టసభల మీద గౌరవం ఎంత దారుణంగా జనాల్లో ట్రోల్ అయిందనేది అందరికీ తెలిసిందే. అతను ట్వీట్ చేసే విధానం కానివ్వండి, అతను వ్యవహార శైలి కానివ్వండి, అంతా వివాదాస్పదమే. ఈ రోజు అతను తప్పు చేశాడు. ఖచ్చితంగా విశాఖ జిల్లాలో ఎన్ని అక్రమాలకు పాల్పడ్డాడో, ఎన్ని దౌర్జన్యాలు చేశాడు, ఎంతమందిని భయపెట్టాడో, ఏం చేశాడు అనేది అన్ని కూడా బయటకు వస్తాయండి. ఖచ్చితంగా అవి కూడా బయటకు వస్తాయి. ఈ రోజు అతను రాజకీయ సన్యాసం చేసేసినంత మాత్రాన లేదు ఎక్కడో నేను హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసుకుంటాను, ఫామ్ హౌస్ లో పడుకుంటానంటే కుదరదండి. ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళు ఎక్కడున్నా సరే శిక్షార్హులే, వాళ్ళని తీసుకొస్తాం. వాళ్ళకి న్యాయపరంగా చట్టపరంగా ఏదైతే శిక్ష ఉందో అది విధించడానికి ఈ ప్రభుత్వాలు ఉన్నాయి. ఖచ్చితంగా మా ప్రభుత్వం అయితే కట్టుబడి ఉంది.
రైట్, వెంకటరమణ గారు మీరు లైన్లో ఉండండి. రామారావు గారు మీరేమంటారు? ఈ చట్టపరంగా న్యాయపరంగానే మేము నడుస్తూ ఉంటాము, తప్పు చేసిన వాళ్ళు ఎంతటి వారినైనా సరే మేము ఖచ్చితంగా చట్టపరంగానే అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తుంది కూడా అదే అని చెప్తున్నారు. ఇదంతా పూర్తిగా అబద్ధం అండి. నేనేమంటానంటే చంద్రబాబు నాయుడు గారి వైఖరి మనం చూస్తా ఉన్నాం. ఆయన కేవలం ఇప్పుడు రెడ్ బుక్ కి లోకేష్ కి ఎట్లా అనుమతి ఇచ్చారండి? ఈయన మంచి వ్యక్తి అయితే చంద్రబాబు నాయుడు గారు రెడ్ బుక్ చూపిస్తూ అది అసలు నిజంగా గనక ఎలక్షన్ కమిషనర్ గా టిఎన్ శేషన్ లాంటి వాళ్ళు ఉంటే ఈ యొక్క తెలుగుదేశం పార్టీ దాని యొక్క గుర్తింపే రద్దయినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు చేసినటువంటి నిర్వాహకం మనం ఒకటే చూస్తున్నామండి. ఇక్కడ వీళ్ళు ఎవరు తప్పు కాదు. ఇక్కడ మీకు చంద్రబాబు నాయుడు గారి అంశాలు చూస్తా ఉంటే ఈ రోజు ఇచ్చినటువంటి ఏ హామీని కూడా అమలు చేయలేమని చెప్పి వాళ్ళు అసెంబ్లీ సాక్షిగా వాళ్ళు ప్రకటన చేశారు. ఇక్కడ కొడాలి నాని కానీ అనిల్ కుమార్ యాదవ్ మీద కూడా కేసులు పెట్టేవాళ్ళేనండి. వాళ్ళు అసెంబ్లీలో చేశారు కాబట్టి అసెంబ్లీకి సావర్నిటీ పవర్స్ ఉంటాయనే విషయం తెలుసు కాబట్టి వీళ్ళకి ఇంకా కుదరలేదు, వెతుకుతున్నారు. ఇంకా ప్రతి ఒక్కరి మీద ఆ రెడ్ బుక్ లో పేర్లు ఉన్నాయని చెప్పేసి దాని మీదనే వీళ్ళ యొక్క ఆలోచన విధానం ఉంది. వీళ్ళకి రామారావు గారు ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. పట్టదు. రెడ్ బుక్ గురించి ఒక మాట. ఎందుకంటే రెడ్ బుక్ అనేది కక్ష సాధించడానికి తీసుకున్న చర్య, పేర్లు రాసుకునేది కక్ష సాధింపు చర్యల కోసం కాదు. ఎవరైతే చట్టవిరుద్ధంగా ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి మాత్రమే రెడ్ బుక్ తీసుకొచ్చాము. అందులో పేర్లు రాసుకునేది కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి అని లోకేష్ చెప్పాడు, గతంలో పదే పదే చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా రెడ్ బుక్ ఏదో రాజ్యాంగ విరుద్ధం అన్నట్టుగా మీరు మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అనేది టీడీపీ వాళ్ళు అంటున్నారు. మరి రెడ్ బుక్ లో ఈ పేర్లన్నీ రావాలి కదండి. జేసీ దివాకర్ రెడ్డి రాజ్యాంగ వ్యతిరేకంగా ముఖ్యమంత్రి మీద కామెంట్ చేశాడు. అయ్యన్న పాత్రుడు కూడా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని బండబూతులు తిట్టారు. ఏబి వెంకటేశ్వరరావు కామెంట్ చేశారు. ఇట్లా వేలాది మంది, వందలాది మంది చేసినటువంటి కామెంట్లు ఈ రెడ్ బుక్ లో ఒక పేరు అన్న ఉంది చెప్పండి. అట్లాగే సోషల్ మీడియా అరెస్టులు కూడా చూసాం. ఐటీడీపీ పేరుతోటి ఎంత విధ్వంసం చేశారండి. వాళ్ళ ఒక పేరు ఉందా? ఇక్కడ కేవలం కక్షపూరితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు, లేకపోతే వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, లేకపోతే వైఎస్ఆర్సీపీ నాయకుల మీదనే జరిగినటువంటి ఈ యొక్క అఘాయిత్యాలు తప్పితే మరొక హింసాకాండ తప్పితే మరొకటి లేదు కదండి. ఇక్కడ మన కళ్ళకి ఉన్నట్టు కనిపిస్తా ఉంది. మరి ప్రధానమంత్రిని ఇచ్చారు ముఖ్యమంత్రి గారు, అతను ముఖ్యమంత్రి హోదాలో ఉండి చంద్రబాబు నాయుడు గారు. అదేమన్నా రెడ్ బుక్ లో ఉందా? అమిత్ షా మీద రాళ్ళు వేశారు, వాళ్ళ పేర్లు ఏమైనా రెడ్ బుక్ లో ఉన్నాయా? ఇప్పుడు అసలు చంద్రబాబు గారి మీద ఇప్పటికే 8 CID కేసులు ఉన్నాయండి. రాజకీయ విమర్శలు చాలా చేస్తూ ఉంటారు కదా రామారావు గారు, రాజకీయ విమర్శలు చేస్తూ ఉంటారు చాలా సందర్భాల్లో. ఆ సందర్భాల్లో కొన్ని మాటలు కూడా మాట్లాడుతూ ఉంటారు. కానీ వ్యక్తిగతంగా వెళ్ళడం, చట్టవిరుద్ధంగా వెళ్ళడం అనేది చాలా తప్పు కదా. దానికి దీనికి డిఫరెన్స్ ఉంది కదా. నేను అంటుంది అదేనండి. ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావుకి తిట్టేటటువంటి రైట్ ఎక్కడ వచ్చింది? ఆయన మరలా తీసుకొచ్చి ఇప్పుడు వెంకటరమణ గారు చెప్పినానికి నేను ఆన్సర్ చేస్తున్నా. ఏబి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి మీడియా ముఖంగా కూడా తిట్టాడు కదండి. ఆ మీటింగ్ లో తిట్టినప్పుడు అతను తీసుకొచ్చి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ చేశారు రిటైర్డ్ అయినటువంటి వ్యక్తిని. ఆ ఇంట్రెస్ట్ ఏంటిది? అది ప్రోత్సహించడం కాదా అంటున్నా. ఇది ఇక్కడ సమర్థించుకోవడం కాదు. నిజంగా వాస్తవంగా కనుక వీళ్ళ కాడ కనుక మంచి విధానం కనుక ఉంటే, ప్రజాస్వామ్య విధానం ఉంటే ఇటువంటివి జరగవు కదా. అసలు ఇక్కడ ఒక అంశం అండి, ఈ రోజుకి మనం చూస్తా ఉన్నాం రాజధానికి కావాల్సినటువంటి పెట్టుబడులు ఏంటి, లోన్కు అడ్జస్ట్ అవుతున్నారు. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ మీద ఫైట్ చేసి రాష్ట్రానికి చేయాల్సినటువంటి నిధుల మీద కానీ స్పష్టత లేదు. పవన్ కళ్యాణ్ కూడా స్పష్టత లేదు. 33,000 మంది మహిళా దృశ్యమయ్యారని మాట్లాడాడు. సుధాలి ప్రీతి కేసు అన్నాడు. ఆయన మౌనం దాల్చాడు. ఇక్కడ వీళ్ళు ఏం లేదు, కాకతాళీయంగా ఏదో మూడు పార్టీలు, 3 పక్షాలు కలిసి మళ్ళా పరోక్షంగా 3, ప్రత్యక్షంగా 3, పరోక్షంగా మరొక 3 పార్టీలు కలిసి ఈరోజు ఏదో కాకతాళీయంగా అధికారంలోకి వచ్చి దీన్ని అనుభవించడం కోసం, లేకపోతే దీని ద్వారా కక్ష తీర్చుకోవడం కోసం మరలా వస్తామనేటువంటిది లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు, అయిన పాత్రుడు గారు 5 లక్షల మొక్కలు నాటామంటే మేము కూడా 50 లక్షల మొక్కలు నాటుతాం, మేము పోయే లోపల అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు. అంటే వాళ్ళ మనసులో మేము పోతాము, మరలా ఉండము అనేది ఇది డిసైడ్ అండి. దీని తర్వాత వీళ్ళు నిర్ణయించుకుంది ఏంటంటే ఈ యొక్క జమిలి ఎన్నికలు వస్తాయేమో, ఈ తక్కువ కాలంలోనే ఎట్లా ఈ యొక్క మైనింగ్ కానీ శాండ్ కానీ చూస్తా ఉన్నాం. అట్లాగే వైన్ షాపుల విషయంలో బెల్ట్ షాపులు కానీ, అట్లాగే బియ్యం ఏదో PDS బియ్యంలో కానీ తీవ్రమైనటువంటి అవినీతికి ప్రతి నియోజకవర్గంలో కూడా తలుపులు తెరిచారు. కనీసం ల్యాండ్ కన్వర్షన్, అగ్రికల్చర్ టు ఏదైతే మన కన్వర్షన్, భూమి కన్వర్షన్ కూడా వీళ్ళ అనుమతి లేకుండా టాపిక్ డైవర్ట్ అవుతుంది. రామారావు గారు యాక్చువల్గా కొడాలి నాని కానీ, పేర్ని నాని కానీ, జోగి రమేష్ కానీ, అంబటి కానీ, లేకపోతే పోసాని కానీ వీళ్ళు బౌండరీ దాటి మాట్లాడారు. ఈ మాటలన్నీ మాట్లాడడం కరెక్టా? ఇది వైసీపీ సపోర్ట్ చేస్తుందా? మేము సమర్థించడం లేదండి. వాళ్ళకి వ్యక్తిగతమైనటువంటి కక్ష ఉంది. కొడాలి నానికి కానీ, వంశీకి కానీ వీళ్ళందరికీ కూడా
చంద్రబాబు నాయుడు గారి మీద వ్యక్తిగత కక్ష ఉంది. ఎందుకంటే పరిటాల రవిని అనగదొక్కారు. పరిటాల రవి అనుచరులుగా వంశీ ఉన్నాడు. పరిటాల రవిని ఆయన యొక్క విషయం మనకు అప్రస్తుతమైన పరిటాల రవి కుటుంబాన్ని రాజకీయంగా చంద్రబాబు నాయుడు ఆ సామాజిక వర్గంలో మరొకరు ఎదగకూడదు అనేటువంటి అంశం మీద వీళ్ళకి వ్యక్తిగతమైనటువంటి వైరుధ్యం ఉంది. ఇక్కడ నందమూరి కుటుంబానికి వీళ్ళందరూ మద్దతుదారులు. భవిష్యత్తులో వీళ్ళందరూ కూడా నందమూరి కుటుంబం నుంచి సరైన వ్యక్తి రాజకీయాల్లోకి రాలేదు కాబట్టి మేము ఇట్లా కొనసాగుతున్నాం. సరైన వ్యక్తి లేడు అని మీరే అంటున్నారు కదా. సరైన వ్యక్తి ఉంటే ఒకరు నిజంగా నిలబడేవాడేమో. సరైన వ్యక్తి లేరు. చంద్రబాబు ధీటుగా లేదా పార్టీ నడిపించగలిగే వ్యక్తి ఎవరైనా ఉంటే మీరు అన్నట్టుగా సపోర్ట్ వెళ్ళుండొచ్చు. కానీ దానికోసం పరిటాల రవిని దొక్కాల్సిన అవసరం లేదు. నందమూరి కుటుంబాన్ని దొక్కాల్సిన అవసరం లేదు. అంటే ఇందులో ఒక విషయం చెప్తాను చూడండి. మీరు చెప్తున్నట్టు నందమూరి కానీ పరిటాల గురించి కానీ చెప్తే కనుక విచిత్రం ఏంటంటే నందమూరి వాళ్ళందరూ కూడా టీడీపీకే సపోర్ట్ చేస్తున్నారు. మరోవైపు పరిటాల కుటుంబం అంతగా టీడీపీగా సపోర్ట్ చేస్తుంది. కానీ పరిటాలను తొక్కారు లేకపోతే నందమూరాలను తొక్కారని మీరు ఎలా అంటారు? అంటే వాళ్ళ మధ్య చిచ్చు పెట్టాలని అనుకుంటున్నారా? ఇప్పుడు మాకు చిచ్చుతోటి పనిలేదండి. ఇది వాస్తవం అండి. వంశీ చెప్పినటువంటి అంశము. అట్లాగే పోతుల సురేష్ ఏదైతే పరిటాల రవి అనుచరుడు, తర్వాత పోతుల సునీత గారు వైఎస్ఆర్సీపీలోకి వచ్చినటువంటి సందర్భంలో మాట్లాడినటువంటి అంశం. అట్లాగే మనం చూస్తా ఉన్నాం కదండి. ఇక్కడ పరిటాల రవి అనేటువంటి వ్యక్తి ఒక రామారావు గారు మంత్రివర్గంలో మంత్రిగా చేసిన వ్యక్తికి తర్వాత ఎక్కడ చంద్రబాబు వచ్చిన తర్వాత ప్రాతినిధ్యం కానీ ప్రాధాన్యత కానీ సరైనటువంటి లేదు. అందరూ కూడా బహిరంగ రహస్యం ఇది కదా. ఒక రాష్ట్ర స్థాయి నాయకుడిగా అతను ఎదుగుతున్నారు. ఆ కుటుంబం ఆల్టర్నేటివ్ ఫ్యామిలీ తయారవుతుందని ఈ నారా చంద్రబాబు నాయుడు గారు నందమూరి కుటుంబాన్ని కూడా తొక్కారు కదండి. మరి ఎందుకు ఆ ఫ్యామిలీకి తెలియదు అంటారా ఈ విషయం అంతాను? అయినా సరే చంద్రబాబు నాయుడుతోనే పరిటాల శ్రీరాము లేదా పరిటాల సునీత ఎందుకున్నారంటారు? ఇక్కడ మనకు ఒక అంశం అండి. దగ్గుబాటి వెంకటేశ్వరరావు తన పుస్తకంలో ఇంతకుముందు రాసినటువంటి పుస్తకంలో చంద్రబాబు యొక్క ఆయన యొక్క అవినీతి కానీ ఆ చరిత్ర మొత్తం కూడా రాసినటువంటి విధానం ఉంది. అట్లాగే నాదెండ్ల మనోహర్ గారు తండ్రి నాదెండ్ల భాస్కర్రావు గారు పక్కాగా మీడియా ముఖంగా కూడా చెప్పినటువంటి అంశం ఏదైతే టార్చ్ లైట్లు వేసి ఫస్ట్ లో మంత్రి అయినప్పుడు చంద్రబాబు చేసినటువంటి చిత్తూరు జిల్లా అవినీతి కానీ ఇవన్నీ కూడా నాదెండ్ల భాస్కర్రావు చెప్పారు. అట్లాగే ఈ రోజు మరలా అదే దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీలో పోటీ చేశారు, పురంధరేశ్వరరావు కాంగ్రెస్ లో పోటీ చేసి ఈ రోజు బీజేపీలో ఉండి అంతకుముందు విమర్శించారు చంద్రబాబును బహిరంగంగా వాళ్ళిద్దరు కూడా. అంటే అనివార్యంగా జరుగుతున్నటువంటి తాత్కాలికమైనటువంటి సర్దుబాటు తప్పితే ఇది ఎప్పుడైనా సరే నివురు కప్పిన నిప్పు. ఏ రోజైనా సరే రాజకీయాలు మనం చూస్తా ఉన్నాం. నందమూరి కుటుంబంలో మనం చూసాం. లక్ష్మీపార్వతి గారిని చూసాం. లక్ష్మీపార్వతి గారు ఆలోచనతో రాజకీయాలు చేస్తున్నారు. లక్ష్మీపార్వతి నాకు అన్యాయం జరిగిందంటూ చంద్రబాబు నాయుడు తిట్టకుండా ఇప్పటికీ తిడుతూనే ఉంటారు. అంటే ఆమెకు నిజంగా అన్యాయం జరిగింది అనుకోవచ్చు. కానీ నిజంగా పరిటాలు కానీ నందమూరి కుటుంబాన్ని నిజంగా తొక్కేసి ఉంటే కనుక అందరూ వాళ్ళ వైపు నడిచే అవకాశం లేదు కదండి. లక్ష్మీపార్వతిలాగా వీళ్ళు ఎందుకు లేదంటారు? ఒకసారి అవకాశం వచ్చుగా ఎమ్మెల్యేగా బాలకృష్ణ గారిని హిందూపురం ఎమ్మెల్యేగా పోటీ చేసి అందరూ ఏమనుకున్నారంటే ఓహో బాలకృష్ణ గారికి ప్రాతినిధ్యం ఏదో ఇస్తారు, అతను కూడా ఆల్టర్నేటివ్ గా ఉండేటటువంటి పరిస్థితి ఉందనేటువంటి స్థాయి ఉంది. ఇప్పుడు అసలు యాక్సెప్టెన్స్ లేదండి. అంటే ఆల్టర్నేటివ్ అంటే ముఖ్యమంత్రిగా ఎందుకంటే మనం చూసాం. మనం ఉప ముఖ్యమంత్రి అని నారా లోకేష్ ఎక్స్పోజ్ చేయాలని చెప్పి మినిస్టర్ భరత్ దావోస్ తీసుకెళ్లి అక్కడి నుంచి ఇక్కడ రకరకాల కర్నూలు టీడీపీ అధ్యక్షుడు కానీ ఇక్కడ పిఠాపురం వర్మ రకరకాల నావిగేషన్ తీసుకొస్తే ప్రజల్లో యాక్సెప్టెన్స్ లేదు. అట్లాగే లోకేష్ నాయకత్వం మీద యాక్సెప్టెన్స్ లేదు. రామారావు గారు ఒక మాట చెప్తాను చూడండి. రాజశేఖర రెడ్డి కొడుకుగా జగన్నే వారసుడిగా వైసీపీ వాళ్ళందరూ చూస్తూ ఉంటారు. అలాగే చంద్రబాబు నాయుడు వారసుడిగా లోకేష్ని చూస్తుంటారు. ఇది బహిరంగంగా అందరికీ తెలిసిన విషయమే. కానీ మీ వైసీపీ ఏం చెప్తుందంటే నందమూరి వాళ్ళని సీఎం చేయొచ్చు కదా, లేకపోతే పరిటాల వాళ్ళని సీఎం చేయొచ్చు కదా, లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ని సీఎం చేయొచ్చు కదా అని ఈ మాటలు మాట్లాడుతుంటారు. ఎందుకు అంటే విభేదాలు సృష్టించాలన్నా లేకపోతే ఏంటి ఇదంతా పొలిటికల్ స్ట్రాటజీనా? ముఖ్యమంత్రి వాళ్ళని రామ్మోహన్ గారు ఒక నిమిషం ఆయన కంప్లీట్ ఏమన్నానంటే కొడాలి నాని వాళ్ళు ఎందుకు తిరగబడ్డారు చంద్రబాబు అనే దానికి వాళ్ళ ఫేవరెట్స్ కాబట్టి బ్యాక్ గ్రౌండ్ స్టోరీ చెప్పినా గానీ మేము వాళ్ళ ముఖ్యమంత్రులు చేయమని మేము డిమాండ్ చేయటము మాకు అవసరం ఏంటంటే చేస్తున్నారు కదా. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ విషయాన్ని మీరు పదే వైసీపీ తీసుకొస్తుంటుంది. ఎక్కడండి చాలా సందర్భాల్లో తీసుకొచ్చింది. చాలా సందర్భాల్లో అలా కాదు రామారావు గారు, నేను కొత్తగా మీడియాలోకి రాలేదు, నేను చాలా కాలం నుంచి ఉన్నాను. చాలా సందర్భాల్లో వైసీపీ ఇంకా లోకేష్ పని అయిపోయింది, చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్కి పార్టీ పగ్గాలు అప్పచెప్పాలి, చంద్రబాబు తప్పుకోవాలన్న విషయం బహిరంగంగానే వైసీపీ నాయకులు ఎన్నో సందర్భాల్లో ఉన్న మాటలు మేము చూసాం. మనం చూసాం కదండి 2009 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ ని వాడేశారు. తర్వాత ఆయన్ని దూరంగా పెట్టినటువంటి మాట అంతా కూడా వాడి వదిలేయడం. జీవీ రెడ్డి గారి అంశం చూస్తున్నాం. తెలుగుదేశం పార్టీ కార్యకర్త సామాన్య కార్యకర్తల నుంచి అతనికి ఎంత సపోర్ట్ వచ్చింది, దాంట్లో సగం కూడా లోకేష్ సపోర్ట్ లేదండి. ఇక్కడ నిబద్ధత లేనటువంటి రాజకీయాలు నడుస్తున్నాయి. ఇక్కడ స్టాండర్డ్ గా లేనటువంటి అంశాల మీద వాళ్ళు
పేకాట ఏదైతే పేక ముక్కల మీద పునాదులు వేసుకున్నారు తప్పితే స్టాండర్డ్ పునాదులుగా లేదు. తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ పార్టీకి లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడుకి తేడా ఉందండి. చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ గారు స్థాపించినటువంటి పార్టీని వెన్నుపోటు పెట్టి లాక్కొని ఆయన మీద ఆరోపణలు చేసి ఆయన ఫోటో లేకుండా నడిపి తర్వాత మళ్ళీ ఈ రోజు అడాప్ట్ చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కాదే కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి ఆయన సొంతంగా పార్టీ స్థాపించి ఈ ఆంధ్రప్రదేశ్ అనే తెలుగు రాష్ట్రంలో కానీ ఏ ముఖ్యమంత్రి కొడుకైనా పట్ల ముఖ్యమంత్రి అయినాడా? అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క క్రెడిబిలిటీ, అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వం, ఆయన యొక్క క్యాలిబర్ కి నిదర్శనం. ఖచ్చితంగా ఆయన ప్రజల మనసులో ఉంటారు. నేను అబద్ధం హామీలు ఇవ్వను, ఆయన ఒక స్టాండ్ తీసుకున్నాడు. ఏదైతే రాజకీయాల్లో ఏదైతే ఉన్న హామీలు ఉన్నాయో పొలిటికల్ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టో 95% అమలు చేసినటువంటి భారతదేశంలోని మొట్టమొదటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండి. రామారావు గారు ఒకసారి రామ్మోహన్ గారి దర్శనం కూడా తీసుకుందాము. రామ్మోహన్ గారు మీరేమంటారు? ముఖ్యంగా ఇదంతా కక్షపూరితం కాదనేది అయితే ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఈ తరహా రాజకీయం జరుగుతుందనుకోవచ్చా? ఇప్పుడు విలువలు గల రాజకీయాలలో ఇది ఉండదు సమస్య. ఏమంటే మనం విలువ రాహిత్య రాజకీయాల్లో ఉన్న గొంగటువంటి వెంట్రుకలు ఏర్కొంటున్నాం. విజయ్ గారు స్పష్టంగా చెప్తున్నాను. ఇంటింటికి మంటి పోయే మెట్ట సాగుతాం. ఇప్పుడు ఇంటింటికి గ్యాస్ పోయే అట్లా అనుకుంటే ఇప్పుడు నారావారి కుటుంబం నందమూరి కుటుంబం విడదీస్తే మరి అన్నా చెల్లెలు కదా. మరి శర్మిల గారు జగనన్న వదిలిన బాణాన్ని 3000 కిలోమీటర్లు అప్పుడు అన్నా జైల్లో ఉన్నప్పుడు తిరిగింది. మరి ఆమె వారసులందుకు కదని వీళ్ళు అడుగుతారు కదా. అదే ఇప్పుడు ఏమంటున్నాను, ఒక్క వేలు చూపెడితే 4 ఏళ్ళు మన దిక్కే ఉంటాయి. ఇప్పుడు రెండు పార్టీలు అర్ధసత్యాలు అసత్యాలు చెప్తున్నారు, ప్రజలు గమనిస్తున్నారు. స్పష్టంగా చెప్తున్నాను, బూతు భాష ఎవరు మాట్లాడి తప్పే. బింద్రని వాళ్ళని ఆ పోలిక లేకపోవచ్చు, బింద్రని వాళ్ళని పోషించిన నిద్రాగాని ప్రాణం పోయింది. అట్లానే దేశవ్యాప్తంగా జరుగుతుంది కూడా ఇదే. ఇప్పుడు రాహుల్ గాంధీ గారి పుట్టుక గురించి అస్సాం ముఖ్యమంత్రి మాట్లాడడం తీవ్రంగా ఖండించిన తప్పు కదా. ఆయన పుట్టుక గురించి మాట్లాడడం, లోకేష్ పుట్టుక గురించి వీళ్ళు మాట్లాడడం అంతే తప్పు కదా. ఇప్పుడు ఏమవుతుంది, వీళ్ళు తంసుంటా అంటే తంసుంటా అనుకుంటున్నారు. ప్రజలకు అర్థమైంది వీళ్ళంతా ఒకటే గుడి పక్షులు అని. ఇప్పుడు ఇటువంటి వాళ్ళని ప్రోత్సహిస్తే రేపు వైసీపీకి వ్యతిరేకంగా అయితే ఇదే ఆడనాని కొడాలని ఇదే వంశీ ఇదే పోసాటి కిషోర్ ఏం మాట్లాడతారు? రేపు పొద్దున ఈయనను కూడా తిడతారు కదా. మీరు అటువంటి వాడిని ఎందుకు ప్రోత్సహిస్తున్నారు అంటున్నాను. ఇప్పుడు వాళ్ళ మధ్య కక్షలు ఉన్నాయి కనుక అంటే ఇప్పుడు బాలకృష్ణ గారిని ముందుకు తీసుకొస్తే షర్మిల గారిని ఇంకో ముందు తీసుకొస్తారు రేపు పొద్దున. రామ్మోహన్ గారు ముఖ్యంగా పోసాని నోటి దురుసు ఎలా ఉంటుందో తెలుసు మనకి. గతంలో ఎంతో మంది మీద నోరు పారేసుకున్న సందర్భాలు చాలా చూసాము. ముఖ్యంగా గతంలో ఆయన ఇంటర్వ్యూలో కూడా ఎవరైతే తనకు రచయితగా గుర్తింపు ఇచ్చారో అవకాశం ఇచ్చారో వాళ్ళ మీద కూడా కత్తి దూసుకుని వెళ్ళాను నేను అనే ఆరోపణలు కూడా మాటలు కూడా ఆయన మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఎలా చూడాలి? పోసాని నిజంగా స్ట్రైట్ ఫార్వర్డా లేకపోతే నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది అనుకోవచ్చా? అతని వ్యక్తిత్వాన్ని ఎలా చూడాలి మనం? స్ట్రేట్ ఫార్వర్డ్ అంతా వీలేదు. ఎందుకంటే కొన్ని మాటలు మనం వాడరాదు కానీ సైకో అనొచ్చు. ఎందుకంటే ఆయన మానసికంగా ఒక్క తీరు ఉండడు, ఎప్పుడు కూడా చాలా దుర్మార్గంగా మాట్లాడిన సందర్భం. అందుకని మీరు కొడాలని ఆడనో లేకుంటే ఆళ్ళని ఎందుకు అరెస్ట్ చేస్తారంటే వాళ్ళు ఇంకా శృతి మించలేదు. మించిపోయాడు, అన్నిటికీ మించిపోయాడు కనుక అరెస్ట్ చేశారు. నేను చెప్పాను కదా సార్, ఇప్పుడు ఇక్కడ మాటలు మీరుతున్నారు, వీళ్ళు మాట్లాడుతున్నారు అంటే వీళ్ళే ప్రోత్సహిస్తున్నారు కదా. అది రివర్స్ అయితే ఎట్లా ఉంటుంది? ఇంతకుముందు రామారావు గారు చెప్పినట్టు గతంలో ఈ టీడీపీ వాళ్ళని వీళ్ళని ప్రోత్సహించారు కనుక టీడీపీ వ్యతిరేకంగా వాళ్ళ మాట మాట్లాడుతున్నారు అంటున్నారు కదా. మన దాకా వస్తుంది కదా, అది రివర్స్ అయితే మనకే వస్తుంది కదా అని. అందుకని రాజకీయ రిటైర్మెంట్లు కూడా నేను ఏమంటున్నాను, పెళ్లి అట 1000 ఏళ్ళకం తిన్న పిల్లి అట హజ్ యాత్రకు పోయిందట. అట్లా ఉంది వీళ్ళది. సాయి రెడ్డి గారిది కానీ లేకపోతే పోసాని కృష్ణమూర్తి గారిది కానీ. వీళ్ళు రాజకీయ సర్టిఫికేట్ తీసుకుంటే కేసులు ఉండవా? గతంలో చేసిన పొరపాట్లు పోతాయా? అని బారాకు మాఫీ అయిపోతుందా? కాదు కదా అంటున్నాను. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసిన తీరు ఎంత దుర్మార్గమో అది రామారావు గారు చెప్పింది కరెక్ట్ కాదు. ఎందుకంటే అప్పుడు కేసు స్కిల్ డెవలప్మెంట్ కేసు రాష్ట్ర ప్రభుత్వం అండి, ఈడీబీడీ కాదు. ఈడీబీడీ పోయినాయి. ఇప్పుడు అన్ని అన్నారు కదా, ఆ అదానితో సంబంధం ముచ్చుకుంది 21,000 కోట్ల రూపాయలు తీసుకున్నారని జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణ చేశారు. ఏమైంది? తేలిందా? ఏం కాలే కదా. ఇప్పుడు ఏమవుతుంది, రాజకీయ ఆటల అసలు సంగతి పోతుంది సార్. సిద్ధాంతం ప్రకారం పోటీ, విలువలతో రాజకీయాలు చేయండి, అప్పుడు ప్రజలు అభినందిస్తారు. నేను రెండు మాట్లాడుతున్నాను సార్. ఇప్పుడు మోడీ చౌకీదార్ చోర్ హై అని రాహుల్ గాంధీ అన్న, లేకుంటే మోడీ అనే ఇంటి పేరు గల వాళ్ళు అందరూ ఇట్లా ఉంటారంటే ఏమైంది? సుప్రీంకోర్టు ఏమన్నది? రాహుల్ గాంధీని ఏమన్నా చూసింది కదా. అట్లానే నేనేమంటున్నాను, ఇక్కడ కూడా మీరు మాటలు మీరకండి. ఇద్దరు జాతకాలు బయటపడుతున్నాయి, ఇక్కడ ఇద్దరు భాగవతం బయటపడుతున్నది. ఇకనైనా నా ఉద్దేశం ఏంటంటే జరిగింది 10 ఏళ్ళు అయిపోయింది, 11 సంవత్సరాలు రాష్ట్రం విడిపోయి. ఈ 11 సంవత్సరాల్లో కూడా కనీసం విలువలు గల రాజకీయాలు చేయండి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పట్ల మీరు రెండు పార్టీలు మంచిగా ఉండండి. ఎట్లా అంటే అభివృద్ధికి అవకాశం ఉంది. ఇప్పుడు ఎన్డీఏ కూటమి వచ్చింది, మంచిగా చెట్టు. మొదటిదా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏం జరగలేదంటే జరిగింది, కానీ జరగాల్సింది జరగలేదు కదా అన్న సమస్య కనుక వారు కేంద్ర ప్రభుత్వం సఖ్యతగా ఉంటున్నారు. మంచిగా రాజధాని నిర్మాణం చేసుకుందాం, పోలవరం నిర్మాణం చేద్దాం, అట్లాగే ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ కాకుండా చూద్దాం. వీటి విషయంలో కలిసి పనిచేయండి. నేను ఒక్కటే మాట చెప్తున్నాను విజయ్ గారు,
ఇవాళ ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖ అభివృద్ధి జరగాలంటే రాజకీయ పార్టీలు ఈ చిల్లర గొడవలు పంచాయతీ మానుకోండి. మన రాష్ట్రం ఎంత దుర్మార్గంగా దిగజారిందంటే మున్సిపాలిటీ స్థాయికి వచ్చింది. అంటే మున్సిపాలిటీలో రాజకీయం అంటే వాళ్ళని కూడా అవమానించినట్టే అంటున్నాను. పంచాయతీ మున్సిపాలిటీ రాజకీయాలకు వచ్చేసినాయి. కుల రాజకీయాలు ఉన్నాయి, వర్గ రాజకీయాలు ఉన్నాయి, దుర్మార్గం తిట్టు రాజకీయాలు ఉన్నాయి. ఎవరు వస్తారు మన రాష్ట్రానికి పెట్టుబడి పెట్టేందుకు? ఇప్పటికీ నేను ఏమంటాను, సంవత్సరం అయిపోయింది. ఇక్కడి నుంచి ప్రభుత్వం పనితీరు మొదలుపెట్టి ఈ అరెస్టులు ఇవన్నీ ఉంటాయి, రోజు జరిగేటివి, సమస్యగా. కానీ ఈ 4 ఏళ్లను, వచ్చే 4 ఏళ్లలో సహకారం, ప్రతిపక్షంగా సహకారం అందించండి. నేను ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానంటూ 11 మంది ఉన్నా కూడా 111తో సమానమని మాట్లాడండి. ప్రతిపక్షానికి, ప్రభుత్వానికి ఎంత బాధ్యత, ప్రభుత్వానికి అంత లేదా? ఇంకొకటి కూడా అధికారులు గమనించాలి విజయ్ గారు. ఇప్పుడు ఎవరైతే ఏ పార్టీ అధికారంలో ఆ పార్టీకి దేనికి తప్పదు. ఎవరైనా సరే రేపు పొద్దున అధికారం శాశ్వతంగా కాదు కదా, ఏ పార్టీకి కూడా శాశ్వతంగా జీవితాంతం పెట్టి ఎవరు అధికారులు ఉండరు కదా. పార్టీలు అశాశ్వతం సార్, ప్రభుత్వాలు ఉంటాయి కదా, కంటిన్యూటీ ఉంటది కదా. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో తమిళనాడు రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయి? మిత్రపక్షమైన హిందీ రుద్దుతామంటే అన్నాటి బేషరతుగా ఎన్నికలప్పుడు వ్యతిరేకించింది. మరి రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి ఇద్దరు మాట్లాడండి, మోడీ గారు బీజేపీ నొప్పించండి, తీసుకొచ్చుకోండి. కానీ ఇది విడిచిపెట్టి చిల్లర రాజకీయాలు మాట్లాడుతుంటే మన పనిపోతుంది. బయట వాళ్ళు చూస్తున్నారు. నిజంగా చెప్పాలంటే తిట్ల రాజకీయం, ఈ రాజకీయం చూస్తుంటే అసహించుకుంటారు ప్రజలు. ఒకవేళ అటు చూపిస్తే 4 మంది వెనక్కే ఉంటాయి కనుక 2 రాజకీయ పక్షాలు సమయం పాటించండి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకోండి. సమవంతు పాత్ర ప్రభుత్వము లేకపోతే ప్రతిపక్షాలు చేస్తే బాగుంటుంది సార్. లేకపోతే ఈ రాజకీయాలు ఇట్ట కొనసాగితే మాత్రం ప్రజలు అసహించుకోండి. రైట్. వెంకటరమణ గారు, సార్ ముఖ్యంగా పార్టీలో ఉన్నప్పుడు రెచ్చిపోయి మాట్లాడిన తర్వాత మళ్ళీ అధికారం కోల్పోతే ఇబ్బందులు తప్పవనేది ఇప్పుడు అర్థమవుతూ ఉంది. గతంలో ఇప్పుడు ఈ మధ్యగా జగన్ కూడా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీ సంగతి చూస్తాము, పర్టికులర్గా పోలీస్ అధికారుల విషయంలో అయితే బట్టలు ఉడదీసి నిలబెడతామనే మాటలు మాట్లాడడం జరిగింది. ఎలా చూస్తారు? ఇంకా కూడా మేకపోతు గాంభీర్యం కానివ్వండి, వాళ్ళ యొక్క యాటిట్యూడ్ మీకు అర్థమైపోతుంది కదా. ఇప్పుడు గుడ్డలు ఎడదీస్తాం, బట్టలు ఎడదీసి నిలబెడతాం, పోలీస్ డిపార్ట్మెంట్ ను కూడా వాళ్ళు అలా మాట్లాడుతున్నారు అనుచితంగా. సో ఈ రోజు కూడా వాళ్ళు ఇంకా అధికారంలో ఉన్నామని అనుకుంటున్నారా? లేదంటే ప్రజలు వాళ్ళకి 11 సీట్లు ఇచ్చి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారని ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఈ విధమైనటువంటి కామెంట్స్ చేయడం కానివ్వండి, ఈ విధంగా వారు సీఎం గా ఉన్నప్పుడు కనీసం ప్రెస్ మీట్ పెట్టడానికి లైవ్ కూడా పెట్టలేని పరిస్థితి, ఇక్కడ ఎప్పుడన్నా రికార్డెడ్ పెట్టి మాట్లాడే పరిస్థితి. ఈ రోజు చూడండి, అధికారం కోల్పోగానే మైక్ ముందుకు వచ్చి అతను నోటుకు వచ్చిందల్లా మాట్లాడడం. అట్లాగే అంటే క్యాడర్ జారిపోతుందనే భయం ఫస్ట్. ఎందుకంటే వారి క్యాడర్ ఈ రోజు 11 మంది ఎమ్మెల్యేలతో ఉన్నటువంటి వారి యొక్క ఈ రోజు ఎంపీలు జారిపోతున్నారు. అట్లాగే ఎమ్మెల్యేలు కూడా చాలా మంది స్తబ్దుగా ఉంటున్నారు. అట్లాగే క్యాడర్ మొత్తం అంతా నిర్వీర్యం అయిపోతుందన్న భయంతో జమిలీ ఎలక్షన్లు వచ్చేస్తున్నాయి, ఇంకెంత పిఎస్ లో ఎలక్షన్లు. అట్లా వాళ్ళకి ఏంటంటే వాళ్ళ క్యాడర్ ని సమావేశం చేసుకోవడానికి, వాళ్ళు ఎక్కడ జారిపోకుండా ఉండడానికి, వాళ్ళు అంటే మా నాయకుడు పోరాడుతున్నాడని చెప్పడానికి, ఇతను సీఎం గా ఉన్నప్పుడు కనీసం ప్యాలెస్ లోంచి వచ్చి బయటకు వచ్చి కనీసం క్యాడర్ కి ఏ రోజు కూడా అట్లీస్ట్ వారికి దాన్ని ఏమంటారంటే అపాయింట్మెంట్ ఇవ్వడం కానీ, కనీసం క్యాడర్ వదిలేయండి ఎమ్మెల్యేలు కూడా అపాయింట్మెంట్ ఇవ్వని పరిస్థితి. సో ఇంత పరిస్థితి నుంచి ఈ రోజు 11 సీట్లు పడిపోయిన తర్వాత కూడా వాళ్ళు మాట్లాడే తీరు చూస్తుంటే ఏదో పగటి కళలు కనొద్దని చెప్పండి జగన్మోహన్ రెడ్డికి. ఎందుకంటే వాళ్ళు ఇంకా అధికారం వాళ్ళు చూసేశారు, ప్రజలు చూసిన తర్వాతే ఇన్ని సీట్లు కట్టబెట్టారు. ఇంకెలా మాట్లాడితే మీరు అన్నట్టు 11లో 1 కూడా తీసేస్తే మరి ఇంటికి వస్తాయని వాళ్ళే ఆలోచించుకోవాలి. అటువంటి పరిస్థితికి వెళ్లకుండా కనీసం ఈ రోజుకైనా ప్రతిపక్ష హోదా లేకపోయినా బాధ్యత గల ఎమ్మెల్యేలుగా 11 మంది కూడా ప్రజల పక్షాన్ని నిలబడి ప్రభుత్వానికి కానివ్వండి లేకపోతే ప్రజలకు కానీ వారిని, అంటే నేను అనేది ఏంటంటే అందరూ కూడా స్పాట్ ఆఫ్ ప్రజాస్వామ్యంలో ఉండేటటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా బాధ్యతగా ఉండాలి. రాష్ట్ర నిర్మాణం కోసం కనీసం సలహాలు మనం తీసుకుంటాం ఖచ్చితంగా. అంతేగాని తొడలు చేరడం మళ్ళీ అది నేను భాష వాడలేమండి దయచేసి. సో మేము ఆ విధమైనటువంటి పదజాలం ఈ రోజుకి కూడా 8 నెలలు అయింది. మా మంత్రులు ఎవరో కూడా, మా గవర్నమెంట్ లో ఉండేటటువంటి మంత్రులు ఏ విధమైనటువంటి పదజాలం ఒక్క మాట కూడా మీరు ఏ రోజు కూడా అసభ్యకరంగా కానివ్వండి ఆ విధమైనటువంటి ప్రెస్ మీట్లు పెట్టలేదు. మీకు తెలుసు గత ప్రభుత్వంలో వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారంటేనే ఆ బూతులతో పురాణంతోనే మొదలయ్యేది. ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళందరూ కూడా తెలుసు ఎవరెవరు ఏంటనేది, ఇంక పేర్లు కూడా అప్రస్తుతం. సో ఇటువంటి పరిస్థితి నుంచి ఖచ్చితంగా
ఒక పారదర్శకమైనటువంటి ఒక జవాబుదారీతనమైనటువంటి ప్రభుత్వాన్ని నడపడానికి చంద్రబాబు నాయుడు గారు ఆయన పైన ఆయన ఉండి నడిపిస్తున్నారు. అట్లాగే అదే బాటలో మేము అందరం నడుస్తున్నాం. అలాగే అభివృద్ధి మేము ఇందాక అన్న రామ్మోహన్ రావు ఖచ్చితంగా అండి మేము అభివృద్ధి చేయడానికి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో సంక్షేమ పదంలో అన్ని విధాలుగా కూడా అభివృద్ధి చేయడానికి మాత్రమే ప్రభుత్వం ఉంది. కక్ష సాధింపు చర్యకు మాత్రం కాదు. కక్ష సాధింపు చర్య కాదు. తప్పు చేసిన వాళ్ళు శిక్ష తప్పదు. అది ఖచ్చితంగా న్యాయపరంగానే వెళ్తాం. కరెక్ట్ గా న్యాయపరంగా చట్టపరంగానే వారి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కానీ అయితే మేము ఈ మేకపోతు గాంభీర్యానికి తాటేక చప్పుళ్ళకి మేము భయపడం. ఎందుకంటే ఇతర అధికారంలో ఉండే ఎన్నో దాష్టికాలు చేశారు, దానికే భయపడలేదు మా క్యాడర్. టీడీపీ క్యాడర్ కానివ్వండి, జనసేన కానివ్వండి, బీజేపీ ఎవరో కూడా ఎన్డీఏ కూటమి అప్పుడే అదరలేదు. ఈ రోజు ఇతను వచ్చి ఏదో ప్రెస్ మీట్ పెట్టినంత మాత్రాన ఎవరో భయపడిపోతారో, లేదంటే ఇతనికి ఏదో అధికారం వచ్చేస్తుంది అనుకోవడానికి ఇతను ఆల్రెడీ 5 years చూసిన తర్వాత ఇచ్చిన రిజల్ట్ అది. మేము ఎంతో మంచి చేసాం. ప్రజలు ఈ రోజుకే కూడా అతనికి బుద్ధి రావట్లేదండి. ఎందుకంటే ప్రజలు ఎందుకు తీర్పు ఇచ్చారు, మనం ఏం తప్పు చేసామని మా అంతర్మానం లేదు అతనికి. ఈ రోజుకి మేము మంచి చేసాం, నాకు సాల్వా కప్పాలి, నాకు దండలు వేయాలి, లేకపోతే నాకు సన్మానం చేయాలంటే ఏంటంటే మీతో ఈ రోజుకి కూడా అసలు లండన్ వెళ్ళే మందులు అదండి. ఇటువంటి పరిస్థితుల్లో వెంకటరమణ గారు, ముఖ్యంగా పోలీసులు అధికారుల తీరు కూడా కొంత వివాదాస్పదం అవుతుంది. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి కొమ్ము కాస్తున్నారనే పరిస్థితి ఉంది. ఒక రకంగా చెప్పాలంటే పార్టీ నాయకులు కార్యకర్తల కంటే కూడా వీళ్ళే కార్యకర్తలు నాయకుల కింద మారిపోయిన పరిస్థితులు చూస్తాం. గతంలో సిఐడి ఆఫీసరు వ్యవహరించిన తీరు కూడా అలాగే ఉందనే విమర్శలు అయితే వచ్చాయి. మరి ఎలా చూడాలి? ఇప్పుడు మీ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా అలాంటి విమర్శలు వస్తూ ఉన్నాయి, ఎలా చూడాలి? మీరు చెప్పింది 100%. కాకపోతే ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మాత్రం అటువంటివి జరగవు. ఎందుకంటే ఆయన ప్రతి అధికారికి కానివ్వండి, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కి, గవర్నమెంట్ సర్వెంట్ కి, ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఇచ్చేటువంటి రెస్పెక్ట్ కానివ్వండి, ఆయన ఇచ్చేటటువంటి పవర్స్ కానివ్వండి ఎవరో ఇవ్వరు. ఎందుకంటే మీ డ్యూటీ, మీరు కర్తవ్యం మీరు కరెక్ట్ గా చేయండి అని మాత్రం ఎప్పుడైనా చెప్పారు. కానీ మీరు ఇలా చేయకండి, ఇలా చేయండి అని ఏ రోజు కూడా చెప్పలేదు. ఎందుకంటే మీరు తప్పు చేయండి, లేదు పలానా వాళ్ళని మీరు అరెస్ట్ చేయండి, లేదంటే మీరు కదలకుండా ఉండండి, మీరు చూడకుండా ఉండండి, మీరు గమనం ఉండండి ఏ రోజు చెప్పలేదు. అటువంటి నాయకుడు నేను దార్శనికుడు. ఎందుకంటే మేము తప్పు చేసినా కానీ మమ్మల్ని వదిలిపెట్టద్దని చెప్పే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లో. ఎందుకంటే వాళ్ళ పక్షం అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా సరే వారి పక్షం ఉన్నప్పుడు తప్పు చేసినా చూడనట్టు ఉండండి, వదిలేయండి అనే పరిస్థితి ఉంటుంది. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా బహిరంగంగానే చెప్తారు, అధికారులు మీరు సక్రమంగా పనిచేయండి, అట్లాగే మీ విధులు మీరు నిర్వర్తించండి, మీ విధులకి ఒకవేళ ఎవరు ఆటంకం కలిగించినా కానీ నేను ఊరుకోను అని చెప్పేసి వార్నింగ్ ఇవ్వడం కానివ్వండి, పీపుల్స్ ఫస్ట్ అని చెప్పి అదే నినాదంతో ఈ రోజుకి కూడా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి పదం అయితే ఉన్నారు. కక్ష సాధింపు చర్య చేసే ప్రభుత్వం కాదు చంద్రబాబు నాయుడు గారు. ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ కాదు, ఆ టైప్ ఆఫ్ ఇది కూడా యాటిట్యూడ్ లేదు ఆయనకి ఈ రోజుకి కూడా. సో ఇది ఖచ్చితంగా ప్రజలు గమనిస్తారు. ఎందుకంటే తప్పించి ఇది వాస్తవం కాదు. ఈ వాస్తవాలన్నీ బయటకు వస్తాయి. ఇతను చేసిన పనులన్నీ ఇంకా ఏం చేశాడు అనేది కూడా బయటకు తీస్తారు. రేపు ఎంక్వైరీ తెలుస్తుంది. ఖచ్చితంగా ఇతను తప్పు చేస్తే ఖచ్చితంగా న్యాయస్థానం శిక్షిస్తుంది, శిక్ష పడుతుంది కూడా. అది ఆ విధంగా ఆ దిశగా అంటే శిక్ష పడే విధంగా అని కాదు, ఆయన ఒకవేళ తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్ష అర్హుడే, అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలం. థ్యాంక్ యూ వెరీ మచ్ బోల వెంకటరమణ గారు, అలాగే బండారు రామ్మోహన్ గారు, బొట్ట రామారావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిబేట్లో పాల్గొన్నందుకు. ఇది ఇవాల్టి బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.